ప్రభువుకి నేను హృదయపూర్వకముగా మనసారా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదే విధముగా ఈ పునరుద్ధరణ ఆరాధనకు కూడి వచ్చిన ప్రియ ఆత్మీయులు, దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తున్నాను. సౌండ్ వస్తుంది. నేను చెప్తాను కదమ్మా, వినబడుతుంది. నేను చెప్పినప్పుడు వినబడకపోతే చెప్పండి. అంటే బాక్స్ పెట్టామనుకో, నేను గమ్ముని గట్టిగా చెప్పాను అనుకోండి, మళ్ళీ మీకు ఇబ్బంది అవుద్దని పెట్టలేదు సౌండ్. అది సరే, దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. చూడండి, బైబిల్ నుంచి 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము. 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము. ఇదిగోను ఇంకా పొలంలో గీలలో తీసి పొలాలు తీసే. నీ బైబిల్ ఏది? బైబిల్ తీ. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. దేవుడి వాక్యముల ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమెన్. దయచేసి అందరూ శ్రద్ధగా వినండి, ఇంకెటు ఇటు చూడొద్దు. దేవుడు మనందరితో మాట్లాడతారు. బైబిల్లో రాయబడినటువంటి ఒక మాట ఈ 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనంలో మనం చదువుకున్నాం. ఆ మాట ఏంటంటే, సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధం జరుగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను అని బైబిల్లో రాయబడింది. ఎవరికి? దావీదుకి, సౌలుకి. దావీదు కుటుంబానికి, సౌలు కుటుంబానికి బహుకాలం యుద్ధం జరిగింది. అయితే ఈ యుద్ధము జరుగుతున్న క్రమములో దావీదు అంతకంతకు ప్రబలాడు, ఎదిగాడు, వర్ధిల్లాడు. అతని కోసం రాయబడింది ఏంటంటే, అంతకంతకు ప్రబలేను, అంతకంతకు అభివృద్ధి చెందాడు. అదే సమయములో సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. మనం ఈ ఉదయకాల సమయములో దావీదు, సౌలు వీరి యొక్క విధానాలు, వీరి యొక్క నడవడిక మనం ధ్యానం చేయాలి. ఎందుకు ధ్యానం చేయాలంటే, వీళ్ళిద్దరికి యుద్ధం జరుగుతున్నప్పుడు బహుకాలం యుద్ధం జరిగింది. 2 కుటుంబాలకి, దావీదు కుటుంబానికి, సౌలు కుటుంబానికి చాలా కాలం యుద్ధం జరిగింది. ఈ యుద్ధములో దావీదు అంతకంతకు ఎదిగాడు, ప్రబలాడు. సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లిపోతూనే వచ్చింది. సౌలు కుటుంబానికి ఎప్పుడు విజయం రాలేదు. సౌలు కుటుంబం అంతకంతకు ప్రబలినట్లుగా బైబిల్లో లేదు, నీరసిల్లిపోయినట్లుగానే బైబిల్లో ఉంది. అతని కుటుంబం అంతా కూడా అంతమైపోయినట్లుగానే బైబిల్లో ఉంది. అతను అంతకంతకు అపజయముల పాలైపోయాడని బైబిల్లో ఉంది తప్ప ఎదిగాడు, వర్ధిల్లాడు, ప్రబలాడు అని బైబిల్లో ఎక్కడా లేదు. అది వాస్తవమే. దావీదే ఎందుకు ఎదిగాడు, అంతకంతకు ఎందుకు వర్ధిల్లుతూ వచ్చాడు, సౌలు ఎందుకు అంతకంతకు నీరసిల్లిపోతూ వచ్చాడు? ఇది మనం గమనించుకోవాలి. ఎందుకంటే ఈ భూమి మీద బ్రతుకుతున్న మనకు కూడా ఏవో పోరాటాలు ఉంటాయి. ఏదో ఒక పోరాటం ఉంటుంది. ఆత్మీయ జీవితంలో పోరాటం ఉంటుంది, ఈ భౌతికంగా శరీరపరంగా పోరాటాలు ఉంటాయి. ఏవో పోరాటాలు మనకు ఉంటూనే ఉంటాయి. అయితే అది భౌతిక పోరాటమైనా, ఆత్మ సంబంధమైన పోరాటమైనా మనం అంతకంతకు ప్రబలాలి, ఎదగాలి, వర్ధిల్లాలి తప్ప ఎప్పుడు నీరసిల్లిపోకూడదు. ఇక్కడ గమనించండి, దావీదు కుటుంబం అంతకంతకు ఎదుగుతూ ఉంది, వర్ధిల్లుతూ ఉంది. ఇందులో మీరు గమనించాల్సిన మాట ఏంటంటే, దావీదు కుటుంబానికి, సౌలు కుటుంబానికి బహుకాలము యుద్ధం జరిగింది. అయితే దావీదు ప్రబలాడు, అదే సమయంలో సౌలు కుటుంబము నీరసిల్లిపోయింది. ఈ యుద్ధములో ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, యుద్ధం జరుగుతున్నప్పుడు ఎప్పుడు దావీదు యుద్ధానికి కలబడిపోయి ముందుకెళ్ళిపోలేదు యుద్ధానికి. ఇది గమనించాలి మనం. ఇద్దరికి యుద్ధం జరగడానికి ప్రమేయం దావీదు లేదు, దావీదు ప్రమేయం ఏమీ లేదు. సౌలుకి దావీదుకి యుద్ధాలు జరిగినాయి అంటే ఇందులో దావీదు ఉద్దేశపూర్వకంగా పగ పెట్టుకొని సౌలుతో ఎప్పుడు యుద్ధం చేయలేదు. కానీ సౌలే విషచూపు నిలిపి దావీదు మీద,
సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలదని స్త్రీలు పాటలు పాడుతూ ఉంటే, ఆ రోజున విషపు చూపు కన్ను నిలిపి, ఆ రోజు నుంచి ఎప్పుడు అంతమొందిద్దామా దావీదుని, ఎప్పుడు వీని లేకుండా చేసేద్దామా అని చెప్పి నిరంతరము దావీదును తరుముతూనే వచ్చాడు సౌలు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, ఈ యుద్ధములో యుద్ధం చేసింది సౌలే, దావీదు ఎప్పుడు చేయలే. అక్కడ మనకు అర్థం అవడం కోసం రాయబడింది, వాళ్ళకి వీళ్ళకి యుద్ధాలు జరిగినాయి అని. ఈ యుద్ధంలో మొదటి ప్రమేయం ఎవరిది? సౌలుది. దావీదు ఏమి లేదు. దావీదు ఏనాడు పగబెట్టుకొని సౌలుతో గొడవ చేయడానికి ఏ కారణం దొరుకుతుందని వెతకలేదు. ఎప్పుడు సౌలుతో గొడవ పెట్టుకుందామని చెప్పి ఎప్పుడు ఆ దావీదు ఎదురు చూడలేదు. దావీదు తన బ్రతుకుతూనే వచ్చాడు, తన దారిని తను పోతూనే వచ్చాడు. కానీ సౌలుకి కొంచెం ఈ కుళ్ళు బుద్ధి ఉంది. ఏ బుద్ధి అండి? కుళ్ళి స్వభావం ఉంది. ఎవరికి? కొంచెం పక్కన ఎవడైనా ఎదుగుతున్నాడా వార్చలేడండి, అసలు వార్చలేడు. ఇప్పుడు దావీదుకి 10,000, నీకు 1,000 అని పాడారు. పోనీలే, ఇప్పుడు ఏమైంది? యుద్ధంలో ప్రాణాన్ని తెగించి ఆ గాతువాడిని ఫిలిస్తీన్ చంపాడు కదా దావీదు. పాడితే పాడారు, ఊడుకున్నాడా? ఊరుడు. ఎందుకని? నాకు పాడాలి. ఆడికి 10,000 ఏంటి, నాకు 1,000 ఏంటి? అదవుతుందండి. అంటే ఏంటి? ఒకరు ఎదుగుతూ ఉంటే చూడలేనటువంటి తత్వం. ఒకడు ఏదో కొంచెం మంచిగా బాగుపడుతున్నాడంటే ఓర్చుకోలేని, వారవలేనటువంటి తత్వం. చూడండి, ఈ తత్వము మనలో ఎప్పుడు ఉండకూడదు. ఎప్పుడు మన జీవితాలు నీరసిల్లిపోతాయంటే మొదటగా మనం తెలుసుకోవలసింది, మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని బట్టి మనం సంతృప్తి చెందాలి తప్ప, పక్కవాడిని చూసి, పెద్దలు చెప్తారు కదా సామెత, పులిని చూసి నక్క వాతలు వేసుకుందట. ఎందుకు వేసుకుంది? ఎందుకు? అది అరే దానికి భలే ఉన్నాయి డిజైన్స్, బ్లాక్ డిజైన్స్ భలే ఉన్నాయి, నాకు కూడా కొంచెం డిజైన్స్ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఇదేం చేసిందటండి, వాతలు వేసుకుంది. పులిని చూసి నక్క వాతలు వేసుకుందండి. ఏమైంది ఇప్పుడు దీనికి? ఒళ్ళంతా కాలిపోయింది. బతుకుతుంది అది? బతుకుతుందండి? ఒళ్ళంతా వాతలు వేసుకుంటావు నువ్వు, బతకదు ఇంకా. అది వారవలేని తత్వం. మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా? సౌలు నీరసిల్లిపోవడానికి గల కారణం మొట్టమొదటిది కుళ్ళి స్వభావము, వారవలేని తత్వం. ఎదుటివారు కొంచెం మంచిగా ఉంటే కొంతమంది వార్చలేరండి. నేను కొందరు చూశాను, ఒక తల్లిని చూశాను నేను, పెద్దావిడే పేరే చెప్పాలి, మీరు మహా తెలుగులను గమనించేస్తారు. పెద్దావిడే భార్య భర్తలు మంచిగా ఉన్నారనుకోండి, ఆ తల్లి వార్చలేదండి అసలే. ఎవరైనా భార్య భర్తలు మంచిగా ఉన్నారు అసలు వార్చలేదు ఆవిడ. దగ్గర 60 వచ్చేస్తాను ఇప్పుడు ఆవిడికి. అలాంటి వాళ్ళకి చాలామంది ఉంటారులేండి. కొంచెం అచ్చటగా ముచ్చటగా ఉన్నారనుకోండి, ఈవిడికి నచ్చదు. ఇప్పుడు నీ భర్త నేను సరిగ్గా చూడడం, నీ భర్త నేను పట్టించుకోడు, ఊర్లో తిరుగుతూ ఉంటాడు, మంచి ఏంటో చెడ్డ ఏంటో తిన్నావో తాగో నేను చూడడం. పక్కన భార్య భర్తలు మంచిగా ఉంటే సంతోషపడచ్చు కదా. అరే మాకు లేదు, పోనీ ఆలైన సుఖంగా ఉంటున్నారా అని చెప్పి, అమ్మ మీరైనా మంచిగా ఉండండి, మాకు ఎలాగో లేదు, మీరైనా బాగుండే, చక్కగా ఉండండి, పెళ్లి చేసుకున్నారు, నా బతుకు ఇలాగ అయిపోయింది, ఇన్ని సంవత్సరాలు గడిచిపోయింది, చక్కగా కొత్తగా పెళ్ళి, మీరైనా మంచిగా ఉండడమ్మా, దెబ్బలాటలు పెట్టుకోవద్దమ్మా అని చెప్పాలి, సంతోషపడాలి, దీవించాలి. కానీ ఈమె గారికి కొంచెం మంచిగా ఉన్న భార్య భర్తలు చూసిందనుకో, ఈమె నచ్చదండి, ఈమెకి నచ్చదు. కొంచెం కాస్త ఎవడైనా కొంచెం ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి మంచిగా, నచ్చదండి. ఆడేదో పాపం సంపాదించుకున్న బండి కొనుక్కున్నాడు అనుకోండి, నచ్చదు. ఆడేదో పాపం సంపాదించుకొని ₹10 వెనకాలేసిన కారు కొనుక్కున్నాడు, నచ్చదు. ఆడు ఇల్లు కట్టుకుంటే, ఏదైనా పొలం కొనుక్కుంటే, ఆడేదైనా మంచి బట్ట వేసుకుంటే నచ్చదండి. దీన్ని ఏమంటారండి? కుళ్ళి బుద్ధి అండి. నీ ఎదుగుదలను దిగజార్చేది, నీ ఆత్మీయ జీవితాన్ని అణగార్చేది, నువ్వు అంతకంతకు చల్లారిపోయేట్లుగా చేసేది నీలో పనిచేస్తున్న కుళ్ళి బుద్ధి. ఆ కుళ్ళు బుద్ధి పోవాలి. ఎప్పుడైతే కుళ్ళు బుద్ధి మనలో నుంచి పోతుందో అప్పుడు మనం ఆశీర్వదించబడతాం. పోనీలే వాడు బాగున్నాడు, తండ్రి నీకు స్తోత్రం నాయన, వాడిని ఆశీర్వదించావు ప్రభా. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఉన్నారు, అపోస్తలుడైన పేతురు గారు ఉన్నారు, వాళ్ళ దగ్గర చాలామంది శిష్యులు ఉన్నారు. వారు వర్ధిల్లుతూ ఉంటే, వారి దగ్గర ఉన్న శిష్యులు వర్ధిల్లుతూ ఉంటే వాళ్ళు సంతోషపడ్డారు.
అంతేకాదు భక్తుడు ఏమన్నాడు, ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాలు వర్ధిల్లాలని నేను ప్రార్థన చేస్తున్నాను, నేను కోరుకుంటున్నానని మాట్లాడాడు. కానీ చాలామందికి ఈ కుళ్ళి స్వభావం వలన ఇంతకంతకు చల్లారిపోతూనే ఉంటారు, అణగారిగిపోతూనే ఉంటారు తప్ప వారిలో ఒక ఎదుగుదల అనేది ఉండదండి. నేను ఎవరైనా భార్య భర్తలు మంచిగా ఉండి చాలా సంతోషపడతాను, వారు ఐక్యతగా ఉండాలని కోరుకుంటాను. ఈ మధ్యలో మా శామ్యూల్ గారు ప్రేమలో పడ్డారు, వేరే వాళ్ళతో కాదండి, మీ కంగారు పడకండి, వేరే వాళ్ళతోనే కాదు, వాళ్ళు భార్యతోనే ప్రేమలో పడ్డారు కొత్తగా. నేను విన్నప్పుడు చూసినప్పుడు సంతోషపడుతున్నాను, అబ్బా చాలా సంతోషం. ఎందుకని అప్పుడు లేనిది ఇప్పుడు కలిగి ఉన్నారు చక్కగా. వాక్యం ఎంత శక్తి కలిగింది, నేను దేవుని స్తుతిస్తున్నాను, ప్రభువా నీ వాక్యం చాలా శక్తి కలిగింది నాయన, నీ వాక్యం ఎంతటి వారినైనా ఏం చేస్తుంది, మారుస్తుంది. నేనంతే కదా, ఒకప్పుడు నేనంతే, కోపం వచ్చిందంటే ఆడైనా చావాలా నేనైనా చావాలా, ఆడైనా పడాలా నేనైనా పడాలా, ఏదో తాడోపేడ తేలిపోవాలి అని ఉండేవాడిని. కానీ వాక్యం ఏం చేసింది, సరి చేసేసింది. అర్థమవుతుందండి. ఇలాగా నా ఎదుట ఎవరైనా మంచిగా ఉంటే నేను సంతోషపడతాను, దేవుని స్తుతిస్తాను, ప్రభా ఎంత గొప్ప దేవుడు నాయన, నీ వాక్కి ఎంత శక్తి ఉందో ప్రభా, చక్కగా సంతోషపడతాను. అంతేగాని ఏ బాబు ఓ రాసేసుకుంటున్నారు పూసేసుకుంటున్నారు, నీకేమొచ్చింది వాళ్ళు రాసుకుని పూసుకుంటే. ఆ నాన్నగారు ఏదో కొన్నారు ఆవిడికి, కొంటే నీకేంటి నొప్పి. ఎన్న వచ్చేసి శామ్యూలు కొనేసాడు అలా ఆవిడికి, నువ్వు కొన్నావు ఎప్పుడైనా, అది నీకెందుకు, ఉంటే ఆయన కొంటాడు, లేకపోతే కొనిపించుగా అడిగి. ఇల్లు కట్టేశాడు, ఈడేదో గంజి వ్యాపారం చేస్తున్నాడేమో, కట్టేశాడు ఇల్లు, వీడు ఎక్కువ లాగేస్తున్నట్టున్నాడు డబ్బులు, కట్టేశాడు ఇల్లు. దీన్ని ఏమంటారండి, కుళ్ళి బుద్ధి అండి, కుళ్ళి బుద్ధి. కుళ్ళి బుద్ధి ఉన్న వాళ్ళు చూడండి, నేను చెప్తున్నాను, ఆత్మీయంగా ఎదగలేరు, ఆర్థికంగా కూడా ఎదగలేరు కుళ్ళి బుద్ధి ఉన్నవాళ్ళు. ఈ సౌల్లో పనిచేసింది అదే కుళ్ళి బుద్ధి. ఎవడు ఆ ఫిలిస్తీయుని కొట్టి గెలుస్తాడో వానికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. పెళ్లి చేస్తానన్నవాడు పెళ్లి చేశాడా, పోనీ మొత్తానికి ఏదో తిప్పలు పడి చేసాడు, అంటకట్టినట్టు ఉన్నాడా, మళ్ళీ అల్లుడి మీదే వ్యతిరేకంగా రేగాడు. పెళ్లి చేసినట్టు సుఖంగా ఉన్న ఆయన నా పిల్లని బాగా చూసుకొని అన్నాడా, లేదు ఆడికి కనబడితే యెష్షయి కుమారుడు దావీదు కనబడితే అని చంపేస్తాడు, నేరే ఆడు ఎక్కడ కనబడ్డాడు మర్డర్ చేసేయండి రండి, లేపేయండి రండి, షూట్ చేసేయండి రా అన్నాడు. పక్కనున్న సైనికులతో, సైన్యాధిపతులతో, శతాధిపతులతో, సహస్రాధిపతులతో, అధికారులతో చెప్పే మాటలు సౌలు వెనకాల. ఎందుకని దావీదు అంతకంతకు వర్ధిల్లుతున్నాడని స్వభావం, ఈర్ష్య, స్వార్థం, లోపల కుళ్ళి అని ఎందుకన్నానంటే మనకు బాగా తెలుసు కాబట్టి ఆ పదం. ఎంత కుళ్ళోడో అంటాం కదా, మనకు అర్థమవడం కోసం ఆ భాషలో చెప్పాను అన్నమాట. ఎందుకు దావీదు కుటుంబం అంతకంతకు ప్రబలింది, ఎందుకు సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లిపోయింది, ఈ సౌలులో ఉన్నది కుళ్ళు బుద్ధి. అందుకనే నానాటికి ఏమైపోయాడు, దిగజారిపోతా వచ్చేసాడు. కానీ దావీదు ఎవరిని చూసి ఎప్పుడు కుళ్ళిపోలేదు సుమా. దావీదే చెప్పాడు, సెరూయా కుమారులు వీళ్ళు నాకంటే బలవంతులని మాట్లాడాడు దావీదు. తన పక్కనున్న అధికారులు, సైన్యాధిపతుల కోసం చెప్పాడు దావీదే, వీళ్ళు నాకంటే బలవంతులండి అని అన్నాడు. అందుకనే నాకంటే బలవంతులు నువ్వు అని చెప్పావా, నీ సంగతి చెప్తాను అన్నాడు దావీదు. ఎక్కడైనా వాళ్ళు నాకంటే బలవంతులని మాట్లాడాడు. నా మీద పగబట్టినటువంటి శత్రువులు నాకంటే బలిష్ఠులని మాట్లాడాడు. నేనే గొప్ప అని అనలేదు ఎప్పుడు దావీదు. అతనిలో ఏమి లేదు, కుళ్ళి స్వభావం లేదు. కుళ్ళి స్వభావం సౌలు కలిగి ఉన్నాడు కాబట్టి అంతకంతకు నేరసిల్లిపోతూ వచ్చాడే తప్ప అతని జీవితంలో ఒక ఎదుగుబడి అనేది లేదు. కనుక బాగా మీరు తెలుసుకోవాలి, గ్రహించాలి, మనలో ఎప్పుడు ఈ కుళ్ళి స్వభావము, ఈర్ష్య అనేది మనలో ఉండకూడదండి. ఈ కుళ్ళి స్వభావం ఎప్పుడైతే మనలో పనిచేస్తుందో అప్పుడే మన ఆత్మీయ జీవితం అంతకంతకు నీరసిల్లిపోతూ ఉంటుంది. నీరసిల్లిపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటండి, కుళ్ళి స్వభావం. రెండోది ఏంటో తెలుసా, దావీదు కుటుంబానికి సౌలు కుటుంబానికి యుద్ధం జరుగుతున్నప్పుడు ఇప్పుడు యుద్ధంలో కాలు దువ్వింది ఎవరు,
సౌలే సౌలే కాలు దువ్వేవాడు. పద్దాక ఈటిసిరి గుచ్చేయాలి దగ్గొట్టేయాలి గోడకని అనుకునేది ఎవరు? సౌలే. ఎప్పుడైనా సరే ఎప్పుడు సౌలే అనుకునేవాడు అలాగా. దావీదు ఎప్పుడు సౌలుకి హాని చేయాలనుకోలేదు. ఏట్రా నువ్వు కారణం లేకుండా నన్ను చంపడానికి వస్తావు నిష్కారణంగా నా మీద, నువ్వెంతరా, నీ ప్రాణం ఎంతరా, నీ సంగతి చెప్తానన్నాడు దావీదు. ఏమండి, దావీదు తలుచుకుంటే సౌలుని ఏదైనా చేయగలడు. నీకు తెలుసా విషయం? దావీదు తలుచుకున్నాడు, ఒక్కసారి వెనక్కి తిరిగాడు అనుకోండి, సౌలు నామరూపాలు లేకుండా చేయగలడు దావీదు. మీకు విషయం తెలుసా? సౌలు దావీదుతో యుద్ధం చేస్తూ ఉంటే దావీదు సౌలుతో యుద్ధం చేయలే. మరి ఏం చేశాడు? దేవునికి అప్పగించాడు. ఏం చేశాడండి? అది అతని విజయానికి రెమెడీ, సూత్రం అదే. నీతో ఎవరైనా యుద్ధం చేస్తున్నారు అనుకో, నువ్వేం చేయాలి? తిరిగి యుద్ధం చేయాలా? మాటకి మాట, తోటాకు తోట వేసేస్తావా? మరేం చేయాలండి? ఏం చేయాలి? నువ్వెంతరా అంటే, మరి నువ్వెంతరా, ఏంటంటే ఏంట్రా, ఏంటి ఏంటి బే, మనం ఇది మన యాంగిల్. నీ సంగతి ఏంటంటే, నేను తేలుస్తాను, నాకు లేదనుకున్నావా? మా వాళ్ళు వస్తారు, నీకు అయిపోద్ది, నీకు అయిపోద్ది. ఇది మనదే యాంగిల్. కానీ దావీదు అది కాదు. సౌలు తరుముతూ ఉంటే, దావీదును చంపడానికి వస్తూ ఉంటే, అతనితో యుద్ధం చేయాలని రేపుతూ ఉంటే దావీదు ఏం చేశాడు? దేవునికి అప్పగించాడు అంతే. ఏమన్నాడు తెలుసా? ఏదో ఒక రోజున దేవుడే చేస్తాడు కార్యం. యెహోవాయే మొత్తుతాడు. ఆడు ఏ శత్రువుల చేతిలో పడి చేస్తాడు, లేదా దేవుడే మొత్తుతాడు. ఎక్కడో చోట ఆడి నాశనం గాయమే. నేను యుద్ధం చేయను. ఎవరితో చేయను. మరి ఏం చేస్తాను? నేను అప్పగిస్తాను దేవునికి. మనం నీరసిల్లిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? ధర్మశాస్త్ర ఆ క్రమాలు మనం పాటిస్తున్నాం. ఇంకా కంటికి కన్ను, పంటికి పన్ను, కాలికి కాలు, చెయ్యికి చెయ్యి, దెబ్బకి దెబ్బ, వాతకి వాత. అర్థమైందండి? ఆ ధర్మశాస్త్రంలో ఇంకా మనం ఉన్నాం. ప్రతీకారం. నీకు శత్రువులు ఉన్నారా? నీకు వ్యతిరేకులు ఉన్నారా? నిన్ను దూషించేవారు ఉన్నారా? నీకు హాని చేయాలని చూసేవాళ్ళు ఉన్నారా? నువ్వు ఏమి అనుకో, కాముగా దేవునికి అప్పగిచ్చేసేయి. ఎవరికి? ప్రభా చూసుకో నా వ్యాధ్యం. అందుకే చూడండి, ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను బైబిల్ నుంచి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవునిని ఆశ్రయించుదును, దేవునికి ఏం చేస్తాను అంటున్నాడండి? అయితే నేను దేవుని ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాధ్యము అప్పగింతును. భక్తుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఇదిగో నేను నా దేవుని ఆశ్రయిస్తాను, నా వ్యాధ్యము ఆయనకే అప్పగిస్తాను. ఎవరికి అప్పగిస్తాను? దేవునికే నా వ్యాధ్యం అప్పగిస్తాను. కొందరు కొన్ని వ్యాధ్యాలు తీర్చుకోవడానికి కోర్టుల చుట్టూ తిరుగుతారు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతారు, పెద్దల చుట్టూ తిరుగుతారు. అసలు పని అవ్వదండి, పని అవ్వదు. వ్యాధ్యం ఎవరికి అప్పగించాలా? దేవునికి అప్పగిస్తే దేవుడు నీ పక్షంగా వ్యాధ్యం ఆడతాడు. మన వ్యాధ్యాలు ఎవరికి అప్పగించాలండి? దేవునికి అప్పగించాలి. వారికి వీళ్ళకి యుద్ధం జరుగుతున్నప్పుడు దావీదు తిరగబడలేడా సౌలు మీద? ఒక్కసారి ఈటి ఇసరలేడా? ఇసరగలడు. కానీ దావీదు తిరిగి యుద్ధం చేయలేదు. ఎప్పుడు? సౌలే చేశాడు యుద్ధం దావీదుతో. దావీదు చేయలే. దావీదు ఏం చేశాడు? దేవునికి అప్పగించాడు. ప్రభువా, నా పగవారి చేతిలో నుంచి నువ్వు నన్ను విడిపించు, నీవు నన్ను తప్పించు అని దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. సౌలు మాత్రం, సౌలుకి ఎప్పుడు యుద్ధం చేయడమే, దేవునికి అప్పగించే పద్ధతి ఏమీ లేదు. నీకు ఎంతటి శత్రువు ఉన్నా, ఎంతటి వ్యతిరేకులు నీకున్నా, నీ ఎదుటిగానే వారు రేగిపోతున్న రంకిలేస్తున్న, నువ్వు చేయాల్సిన ఏంటి తెలుసా? నువ్వు దాన్ని దేవునికి అప్పగించు.
నీ వ్యాజ్యమును ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. ఎప్పుడు మన వ్యాజ్యాలు మనం తీర్చేసుకోవాలని అనుకోకూడదు. మీకు నేను చాలాసార్లు చెప్పే ఉంటాను, మీకు గుర్తుందో లేదో. నడు రోడ్డు మీద మా అన్నని అన్యాయంగా కొట్టారు ఒకసారి. మా నాన్నగారు అడ్డుకుంటుంటే మా నాన్నగారి చేతులు కూడా గట్టిగా పట్టేసుకొని మనీ ఇష్టానుసారం కొట్టేశారు. కన్ను పగిలిపోవాలి. కన్ను పైన ఈ రెప్ప ఎక్కడ నుండి ఇక్కడ దాకా చీరిగిపోయిందండి. మీరు చెప్తే నమ్మరు, కన్ను పైన ఇంకో కన్ను వచ్చినట్టుగా ఉంది. అది ఇలా చీరిగిపోతే కన్ను ఏదో చీరుకున్న ప్రాంతం ఏదో తెలియలేదు, అలా అయిపోయింది. 2 కళ్ళు ఉన్నట్టుగా అనిపించింది నాకైతే. అప్పుడు నాకు బాగా గుర్తుంది, ఎక్కడి నుంచి ఇక్కడ చీరిగిపోయింది. కన్ను ఇలా వాసిపోయింది, నల్లగా గడ్డగట్టేసింది. ఇదంతా రక్తాలు వచ్చేలా కొట్టేశారు మా అన్నని. కానీ మేము అనుకున్నాం, మేము అన్నదమ్ములు ముగ్గురం అనుకున్నప్పుడు మా దగ్గర యమహా బండి నుండి ఎత్తుకొచ్చారని చెప్పాను కదండి బండి. ఆ బండి రాడ్ మాత్రం ఇంట్లోనే ఉండిపోయింది, దాన్ని బిగించలేదు. కంగారులో మా డాడీ కొట్టేసరికి మా అన్నయ్య వాళ్ళకి రాడ్ బిగించాలన్న ఆలోచన లాగా బండి పట్టుకెళ్ళి పెట్టేసి వచ్చేసారు. ఆ రాడ్ ఉంది, ఎప్పటికైనా రాడ్డుతో వాడిని కొట్టి చంపి ఇంటికి వెళ్ళి అర్ధరాత్రి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాలి, బయటకు వస్తాడు, బుర్ర మీద వేసేద్దాం, పగలగొట్టేద్దాం బుర్ర. ఇలాగే నేను ఆలోచించేవాళ్ళం అండి. ఇలా చేసేవాళ్ళం కూడా. వాల్ పోస్టర్లు అంటించడానికి బయటికి వెళ్ళాం అనుకో, ఎవడని తాగేసి వచ్చి నువ్వు ఎక్కడ అంటించకో అన్నాడు అనుకో, అక్కడికి అయిపోయింది రౌండ్. ఒకరోజు అలాగే పేపర్లో ఒయ్యేరొంతుని కాడ పోస్టర్లు అంటిస్తున్నామండి. ఒకడు తాగేసి వచ్చాడు, ఇక్కడ ఎందుకు అంటిస్తున్నారు మీరు అని అన్నాడు. ఒరే ఏంటి ఎక్కువ వాగుతున్నాడు అనుకుని మేము రెచ్చిపోతున్నాడు. ఇంకా పట్టుకున్నామండి, కాలు అక్కడ చెయ్యి అక్కడ పట్టుకుని కిందాడేసి గుద్దడమే కానీ కొట్టేశాం. అలా చేసేవాళ్ళం. ప్రతీకారం అప్పుడు కూడా అలాగే అనుకున్నాం, వాడిని కొట్టేయాలి, వాడు బుర్ర పగలగొట్టాలి. కానీ దేవుడు ఇలాగే మా అన్నని వాక్యం ద్వారా దర్శిస్తే, నీకు నువ్వే పగ తీర్చుకోకు, పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలం ఇస్తాను, నా ఉగ్రతకు చోటి. ఒకరోజు మా తాతయ్య గారు వాక్యం చెప్తున్నారు. మా తాతయ్య గారు వెరీ పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఆయన నిజంగా ఆయన వాక్యం చెప్తూ ఉంటే అబ్బా దొర్లి ఏడ్చిన మనుషులందరూ ఎక్కడికి వెళ్ళినా, అయ్యా మీరు వాక్యం చెప్తుంటే రక్షించబడ్డానండి అని చెప్తూ ఉంటే ఆశ్చర్యం అవుతూ ఉంటుంది నాకు. మంచి పరిచయం చేశాడు ఆయన. మా తాతయ్య గారు వాక్యం చెప్తూ ఉంటే ఆ వాక్యం సూటిగా మా అన్నయ్య హృదయంలోకి వెళ్ళిపోయింది. అప్పటి వరకు కొట్టేద్దాంరా, బుర్ర పగలు కొట్టేద్దాం అనుకున్నాం మేము. మా అన్నయ్య అన్నాడు, ఎందుకులే వదిలేద్దాం, పగ తెచ్చుట నా పని అని దేవుడు చెప్తున్నాడు కదా, తాతయ్య గారు వాక్యం చెప్పారు కదా, వదిలే అని అన్నాడు మా అన్నయ్య. నాకు బాగా గుర్తుంది. ఇది కట్టుకథలు కాదు, కల్పించిన యథార్థం జరిగినాయి. వదిలేసాం. ఏ వ్యక్తి అయితే కొట్టాడో ఆ వ్యక్తి భార్య చచ్చిపోయింది. చచ్చిపోవాలని కోరుకోలేదు, ఏమీ లేదు, మంచి యవ్వనంలో ఉన్నారండి, వాళ్ళకి పిల్లలు కూడా లేరు. ఇంకానే చచ్చిపోయింది అలా ఆవిడ. చచ్చిపోతే మా అన్నయ్య వెళ్ళి మా అన్నయ్య భుజాల మీద చచ్చిపోయి, ఎవడైతే కొట్టాడో ఆ వ్యక్తి భార్య చచ్చిపోతే ఆ వ్యక్తి భార్య సమాధి పెట్టి భుజాల మీద పెట్టుకుని మోసాడు మా అన్నయ్య. యుద్ధం చేయడం కాదు, శత్రువులతో యుద్ధం చేయడం కాదు, ప్రతీకారం తీర్చుకోవడం కాదు, వాళ్ళ మీద పగ పెట్టడం కాదు, మనకి చేతనైతే వెళ్ళి వాళ్ళకి మేలు చేయాలి. దేవుని వాక్యాన్ని బట్టి ఎంతగైనా మనం తగ్గించుకోవడం సిద్ధపడాలి. నేను చాలా ఏమండి మీకు విషయం చెప్పనా, అసలు నా జీవితం గురించి నేను మీకు చెప్తాను, ఎవరో గురించి కాదు. నేను అసలు ఎక్కడ తగ్గే స్వభావం కాదు నాకు. 7వ తరగతి చదువుతున్నప్పుడు నేను నా ఫ్రెండ్ ఇద్దరు కొట్టేసుకుంటాం అంటే డ్రిల్ మాస్టర్ వచ్చి ఎడదీస్తా ఉంటేనే ఎడవలేదండి. డ్రిల్ మాస్టర్ వచ్చాడు, మధ్యాహ్నం పట్టుకుని లాగేస్తాను. ఎక్కడ వస్తాం, పట్టేసుకున్నాను నేను. వచ్చింది ఎవరో, డ్రిల్ మాస్టర్ వెనకాల నుంచి కొట్టేస్తున్నాడు సీట్ల మీద బద్దట్టుకుని, అస్సలు లెక్క చేసి వదలలేదు అసలు అండి నేను. అలా ఉండేదండి, అసలు తగ్గేది లేదండి. సినిమా డైలాగ్ అనుకోవద్దు, ఇక అవి కూడా సినిమా డైలాగులు అయిపోయినాయి ఈ మధ్యలో. ఎలాగ అంటాం ఏటో మరి, ఆ కుష్టి వచ్చినాడు ఎలాగ అనుకుంటాడు కదా, చెయ్య ఇలాగంట, దోమ కొట్టుకున్నాడు, కొట్టుకున్నాడు, ఏమనుకోలే అర్థం అవదు, ఇలాగంట. ఆ గడ్డమేమో గొర్రెపోతులాగా ఎక్కడ దాకా లాగి దాన్ని ఇలాగా ఇలాంటి పనులు చేస్తూ ఉంటాం. అసలు తగ్గేవాడిని కాదండి. మరి ఈ రోజున వాక్యాన్ని బట్టి ప్రతి అడుగడుగున తగ్గుకుంటూ వస్తున్నాను. దీన్ని బట్టి తగ్గితే కార్యాలు జరుగుతాయి. వ్యాధ్యమును దేవునికి అప్పగిస్తే కార్యాలు జరుగుతాయి.
నువ్వెంత అంటే నేనెంత అనుకుంటే కార్యాలు జరగవు. అర్థమవుతుందండి? కార్యాలు జరగవు. ఇప్పుడు వాడు ఎగిరేసి మనం ఎగిరేస్తే ప్రయోజనం ఏముంది? వాడికి మనకి తేడా ఏముంటుంది? దేవుని ఎరిగిన పిల్లలమైన మనము ప్రతి అడుగడుగున మనలో వాక్యాన్ని ఇతరులకు ప్రతిబింబింప చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు చెప్పక్కర్లేదు, నీలో కనబడిపోవాలి అడిగి వాక్యం ఎదుటోడికి. నీ చూపుల్లో, నీ మాటల్లో, నీ కదలికల్లో వాక్యం కనబడిపోవాలి ఎదుటోళ్ళకి. సౌలు యుద్ధం చేస్తున్నాడు, దావీదు మీద తలబడుతున్నాడు, రేపుతున్నాడు. దావీదు మాత్రం తన వ్యాజ్యమును దేవునికి అప్పగించాడు. దావీదు తను ఇన్వాల్వ్ అవ్వలేదు, సీన్లోకి ఇన్వాల్వ్ అవ్వలేదు. ఒరే ఇన్ని ఇలా ప్లాన్ చేసి చంపేద్దాంరా, ప్లాన్ చేయలేదు. యెహోవా చూసుకుంటాడని మాట్లాడాడు. ఎవరో అంటే ఏంటి? దేవునికి అప్పగించాడు. అందుకని ఏమయ్యాడు? అంతకంతకు ఎదిగాడు, ప్రబలాడు దావీదు. ఇక సౌలు పని, అయ్యో రాజ్యభారం, అయ్యో ప్రజలకి ఏమీ లేదు. అతని టార్గెట్ అంతా ఏంటంటే ఆయన లేపేయాలా, కొడుకుని కుర్చీ ఎక్కించేయాలి. ఈయన లేపేయాలి, కొడుకుని కుర్చీ ఎక్కిద్దులే, రాజ్యం సంగతి ఎవడు చూస్తాడు? ఇంతకాలం ఎందుకు తరిమాడు సౌలు దావీదుని? ఎందుకు తరిమాడండి? దావీదు ఎదుగుతున్నాడు. దావీదు ఎదుగుతున్న క్రమంలో అలాగే వదిలేశాడు అనుకో సౌలు, రాబోయే దినాల్లో రాజరికం దావీదు చేతికి వచ్చేస్తుంది. కుర్చీ మీద దావీదు కూర్చుంటాడు. నా కొడుకని యోనాతానికి ఏముండదు. యోనాతాను నా తర్వాత కుర్చీ ఎక్కాలంటే దావీదుని లేపేయాలి. ఇది అసలు టార్గెట్. ఇదే మెయిన్ టార్గెట్ సౌలుది. అందుకే తరుముతూ ఉన్నాడు. యుద్ధాలు ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి చాలా కాలం యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ యుద్ధములో దావీదు ఎప్పుడు తలపడలేదు, దేవునికి అప్పగించాడు. నీ శత్రువుల విషయమే నువ్వు కూడా చేయాల్సిన పని ఏంటి తెలుసా? దేవునికి అప్పగించు. నీ దేవుడు కార్యములు సఫలము చేయు దేవుడై ఉన్నాడు. నీ దేవుడు వ్యాధ్యము తీర్చే దేవుడై ఉన్నాడు. నీ శత్రువుల విషయంలో నీకు న్యాయము చేసే దేవుడై ఉన్నాడు. ఆ దేవునికి నువ్వు అప్పగించు. కోర్టుల చుట్టూ తిరిగినా, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా పని అవ్వదంటే అవ్వదు. మనీ వదిలేశాడు, దేవుని వాక్యాన్ని బట్టి వదిలేశాడు. ఏమైంది? మళ్ళీ ఆయనే భుజాల మీద మోసాడు మా అన్నయ్య. ఏమండి, ఎప్పుడైనా అంతగా తగ్గించుకుంటామా? మన శత్రువు చచ్చిపోయాడు. పోయాడు, అయిపోయింది వాడి సంగతే. అయిపోయాడు. నేల కరిసేసాడు. ఏం కరిసేసాడు అంటండి? నేలను కరిసేసాడంట. అయిపోయాడు. సంకలు కొట్టేసుకుని. కానీ శత్రువు చనిపోతే వెళ్ళి మరి మంచి చెడ్డలు చూస్తామా? అంత తగ్గించుకుంటామా? తగ్గించుకుంటే అప్పుడు అసలు దేవుని దీవెన ఏంటో, దేవుని కార్యం ఏంటో కళ్ళారా చూస్తాం. నేను చూశాను. మా జీవితాల్లో మేము చూసాం. వాళ్ళ భార్య చచ్చిపోయినప్పుడు కుదురుగుండాలా మనోడు? కుదురుగుండకుండా వస్తానరా, పిప్పరొత్తానరా, నీ ఎంతేంటో తేలుతానరా అన్నాడు మా అన్నయ్యని. మళ్ళీని భార్య దేవుడు న్యాయం చేసినప్పుడు ఏం చేయాలి? భయం కలిగి జోలికి రావడం మానేయాలా? మరల ఫోన్ ఏంటి నువ్వు నీ సంగతిని తేలుతాను, పిప్పరొత్తాను, నీ అంతేంటో తేలుతాను అన్నాడు మా అన్నయ్యని. ఏమైంది తెలుసా? ఏదో ప్రతీకారం తీర్చుకున్నామని ఏదో కుతూహలంతో నేను చెప్పట్లేదు, జరిగిన యథార్థ సంఘటనలు మీకు వివరిస్తున్నాను. కోవిడ్ టైంలో ఆయన కూడా చనిపోయాడు. ఎవరు తేలుతారు ఇప్పుడు అంతు? ఎవరు తేలుతారు? దేవుడు తేలుతాడు. అంతెవరు తేలుస్తారండి? కనుక మనం వ్యాధ్యం ఏం చేయాలి? దేవునికి అప్పగించాలి. అప్పుడు మనం అంతకంతకు ఎదుగుతాం, వర్ధిల్లుతాం. మనమే తీర్పిచ్చేసుకోవాలి. మనమే ఆ విషయంలో పరిష్కారం మార్గాలు వెతికేసుకోవాలంటే ఎప్పటికది జరగదు, పరిష్కారం అవ్వదు. కనుక మనం చేయాల్సింది రెండవ పని ఏంటి తెలుసా? మన వాదన దేవునికి అప్పగించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము
ఒకటో వచనం. ఇది జరిగిన తర్వాత ఆ, పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలం ఏదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. చాలు. తర్వాత మీకు ఇంకొక వచనాన్ని కూడా నేను చూపిస్తాను, చూడండి. ఒక్కసారి అలాగా ముందుకు వస్తే 5వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథంలో 5వ అధ్యాయము, ఇంకొక 2 వచనాలు నేను మీకు చదివి వినిపిస్తాను, చూడండి. 19వ వచనం చూడండి. దావీదు నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా, వారు నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు. ఆ తర్వాత 22వ వచనం చూడండి. ఫిలిష్తీయులు మరలా వచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా దావీదు యెహోవా యొద్ద విచారణ చేశాను. ఈ 3 ఇప్పుడు చదివించిన 3 వచనాలు మనకి ఏం తెలియజేస్తున్నాయి తెలుసా? దావీదు తను యుద్ధానికి వెళ్ళే ప్రతిసారి ప్రతి విషయములో దేవుని దగ్గర విచారణ చేసేవాడు. అంటే ప్రతి విషయములో దేవుని చిత్తమును కనిపెట్టేవాడు. ఎవరో? దావీదండి. ఊరకనే అభివృద్ధిలోనికి వచ్చేలేదు దావీదు. ఊరకనే పెద్దడైపోయాడు. నక్కతోక తొక్కితేనంట ఏమైపోతారంటండి? నక్కతోక తొక్కితే గొప్పలు అయిపోతారా? నక్కతోక తొక్కినా కుక్కతోక తొక్కినా ఏమైపోరు. ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలంటే భౌతిక సంబంధమైన విషయంలోనే నేను మాట్లాడట్లేదు, దానికోసం నేను మాట్లాడట్లేదు. ఇటు ఆత్మీయంగాను స్పిరిచువల్గాను ఇటు భౌతికంగాను ఒక వ్యక్తి అభివృద్ధిలోనికి రావాలంటే ఏం చేయాలి? దేవుని చిత్తమును కనిపెట్టాలి. దావీదు ప్రతి విషయములో దేవుని చిత్తమును కనిపెట్టి అడుగులేసేవాడు. కానీ సౌలుకి అది ఉందా? లేదండి. రే నండ్రా, ఇక దావీదు అక్కడ ఉన్నాడు అని తెలితే సరే, రే అక్కడ ఉన్నాడంటారా, నడిచి 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 ఏం చేయాలి ఇప్పుడండి? యెష్షయి కుమారుడు దావీదుని ఖచ్చితంగా మనం చంపేయాలి. వాడు కనబడి అందరికి ఆజ్ఞాపించేశాడు. వాడిని కనబడిన చోట వాడిని మీరు ఏం చేయాలి? చంపేయాలని ఆజ్ఞాపించేశాడు. ఎందుకు దావీదు అంతకంతకు ప్రబలుతూ వచ్చాడంటే, వర్ధిల్లుతూ వచ్చాడంటే ప్రతి విషయములో దేవుని చిత్తమును కనిపెట్టేవాడు. అంటే మన జీవితంలో కూడా మనము ప్రతి విషయములో దేవుని చిత్తమును కనిపెట్టాలి. బిడ్డలకు పెళ్లి చేయాలి, దేవుని చిత్తం కనిపెట్టాలి. ఒక ఇల్లు కట్టాలి, దేవుని చిత్తమును కనిపెట్టాలి. ఒక వాహనం కొనాలి, ఒక వస్తువు కొనాలి, దాని విషయమై దేవుని చిత్తము కనిపెట్టాలి. నా బండి విషయంలో నేను చెప్పాను కదండి, దేవుని చిత్తం కనిపెట్టాను. నేను కనిపెట్టాక దేవుడు నిశ్చిత ఇచ్చాక బండి తీసుకున్నాను. కాబట్టి ఈఎంఐలు ఏ ఇబ్బంది లేకుండా సాఫీగా సాగిపోయినాయి. లేదంటే ఆ బండి పట్టిపోతుంది, ఎప్పుడో వెళ్ళిపోతున్నాం. అంటే ప్రతి విషయంలో మనము దేవుని చిత్తమును కనిపెట్టి అడుగు వేసినప్పుడు మన జీవితము, ఆత్మీయ జీవితము వర్ధిల్లుతూ ఉంటుంది. మనకు తోచింది చేసేసి, మనకు నచ్చింది చేసేసి, ఏది పడితే చేసేసి పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి. ఏం చేయాలి? దేవుని చిత్తమును కనిపెట్టాలి. అబ్బాయి బాగున్నాడు, 30,000 జీతం అంట, చేసేద్దాంలే అని కూతురికి పెళ్లి చేసేస్తారా? అమ్మాయి బాగుంది, ఎర్రగా బుర్రగా ఎత్తుగా ఉంది, ఇంత జడ ఉంది, ఇంత బారుంది, ఇంత లావు ఉంది, మరి అల్ల భలే ఉంది, నడుస్తూ ఉంటే అమ్మాయి. మరి డక్కవాకు, ఏ వాకు అది? డక్కవాకు అంట. డక్కవాకు, డక్కవాకు, క్యాట్వాకు, ఏ వాకులండి అయ్యి? వెరైటీ వాకులు అయ్యి. కాలు 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 ఇలా గీరాలో, కాలు ముందు కాలు, కాలు ముందు కాలు. మీరు చూసారా లేదో? ఏమండి? వాకులు, స్టైల్ వాకులు. అదొద్దు. అమ్మాయి భలే నడుతుంది, భలే ఉంది. ఈ కాదు, దేవుని చిత్తమా కాదా? నా వివాహ విషయంలో దేవుని చిత్తాన్ని కనిపెట్టాను. ప్రభా, ఎవరిని చేసుకోవాలి? నా కొరకు నువ్వు సిద్ధపరిచినటువంటి సాటి అయిన సహాయము, ఎముకలో ఎముక, మాంసములో మాంసము ఎక్కడుందయ్యా? ప్రార్థన చేశాను, దేవుని దగ్గర అడిగాను. ప్రభు, ఇదిగో ఈ సంబంధాన్ని దేవుడు తీసుకొచ్చాడు. దేవుని చిత్తములో మాకు వివాహము 5 సంవత్సరాలు అయినా 5 రోజులు అయినట్టుగా ఉంది. మేమిద్దరు ఎంత సంతోషంగా ఉంటామో. నిజం, ఇది నిజమండి, ఇది నిజం. చాలా సంతోషంగా ఉంటాం మేమిద్దరం కలిసి ఉంటాం. అబ్బాయి ఎంత సంతోషంగా ఉంటుందో మీ ఇద్దరికీ. అర్థమవుతుందండి?
కొంతమంది భార్యాభర్తలు వాళ్ళు కలిసి ఉన్నంతసేపు నిప్పులు నిప్పులు రగులుతూనే ఉంటాయి ఆ ప్రాంతంలోనే. ఏంటండి, ఆ ప్రాంతంలో నిప్పులు అలా రగులుతూనే ఉంటాయి. భార్యాభర్తలు ఇద్దరు పక్క పక్కన కూర్చోరండి వీళ్ళు. ఈ గదిలో ఉంటే ఆవిడ ఆ గదిలో పక్క పక్కన కూర్చొని మాట్లాడుకున్న దాఖలాలు ఉండవు వాళ్ళ జీవితంలో. ఎదురు బదురు కూర్చొని మాట్లాడుకున్న దాఖలాలు ఉండవండి. అస్సలు కూర్చొని సమాధానంగా ఎప్పుడు మాట్లాడుకోరు, ప్రేమగా ఎప్పుడు మాట్లాడుకోరు. దేవుని చిత్తాన్ని కనిపెట్టాను వివాహ విషయంలో. మనం ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని కనిపెట్టి ముందుకు వెళ్ళినప్పుడు మన జీవితంలో ఫెయిల్యూర్ ఉండదు. ఏముండదండి? ఫెయిల్యూర్ ఉండదు. ఇప్పుడు ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టినప్పుడు ఏం చేస్తావు? సిద్ధాంతిని తీసుకొస్తావా? ఏమండి, సిద్ధాంతం తీసుకొస్తావు. నీకు తెలియదని బుర్ర పని చేయట్లేదా? వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ బొరి పెట్టకూడదు, అక్కడ బొరి పెట్టాలి. ఇక్కడ గొయ్యి ఎట్టకూడదు, అక్కడ గొయ్యి ఎట్టాలి. ఇక్కడ పొయ్యి ఎట్టకూడదు, అక్కడ పొయ్యి ఎట్టాలి. ఇక్కడ స్నానం చేయకూడదు అంటాడు ఆయన, అక్కడ చెయ్యి అంటాడు. అలాగండి, ఇలాగండి. ఇక వాళ్ళు చెప్పిన దానికి మనం ఏం చేసేస్తామండి? ఒకటేస్తూ ఉంటాం. స్నానం చేయడం అంటే తడవడమే. ఇప్పుడు ఒక మూల స్నానం చేసావు, అక్కడ చేయాలన్నావు. ఇప్పుడు గబిక్కిని వర్షాకాలం బయటికి వెళ్ళావు, వర్షం వచ్చి తడిపేసింది, అప్పుడు స్నానం చేసావు కదా, మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఏమైనా అయిపోద్దా? అంటే ప్రతి విషయంలో మనం ఏం చేయాలి? దేవుని చిత్తం కనిపెట్టాలి. ఇప్పుడు రేపొద్దున ఒకవేళ దేవుడు మనకు స్థలం ఇచ్చినా, మందిరం ఇచ్చినా, నాకు ఒక ఆలోచన ప్రభు ఇచ్చారు. ఆ ఆలోచన ప్రకారం నేను కడతాను. నాకు ఇంకెవరిని పిల్లని, నేను ఎవరితో పని లేదు. నాకు దేవుడు ఆలోచన ఇచ్చాడు, దాని ప్రకారంగా గడేస్తాను. పెళ్లి చేసేదేమో పాస్టర్ గారు, పెళ్లి తారీఖులు ఎట్టిదేమో పంతులు. ఇలాంటి క్రైస్తవులు కూడా ఉన్నారండి భూమి మీద. పెళ్లి చేసేది ఈయన, పెళ్లి తారీఖులు ఆయన, మరి పేరెట్టిది కూడా ఆయన. నక్షత్రం రాసి ఇంకా కోసి మరి అయి కలాలి ఈ కలాలే. మళ్ళీ విచిత్రం, మొన్న నా భార్య కొత్తది చెప్పింది, కొత్త ముచ్చట నాకు తెలీదు. అదేదో వస్తుందంట ఆ మధ్యలో అదేదో వస్తే నానంట కొడుకుని చూడకూడదంట. శాంతులు, అలా శాంతులు ఏంటో మరి శాంతులు. అప్పుడు దాకా నాన్న ఏం చేయకూడదండి? కొడుకుని చూడ. ఇదేం శాంతి అండి బాబు? శాంతి పోయి అశాంతి వచ్చేస్తుంది కదా. కొడుకుని చూడనంతకాలం నాన్నకి ఎలా ఉంటుంది? అశాంతే. శాంతి ఎక్కడ ఉంటుంది నీకు? పనికిరానటువంటి సెంటిమెంట్లు ఇవన్నీ. మనం ఏది చేసినా మనం వేసే ప్రతి అడుగులో దేవుని చిత్తమును. దావీదు సక్సెస్ అవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని చిత్తం కనిపెట్టేవాడు. మీకు విషయం చెప్తాను, చాలా జాతకమేనండి. సౌలు చేసిన దానికంటే, నేను ఇలా అంటున్నాను బాధపడొద్దు, ఇది యథార్థంగా నేను ఉన్న వాక్యం చెప్తున్నాను. ఈ సౌలు కంటే దావీదు ఇంకా నీచమైన పాపం చేసినాడు. దావీదు సౌలు పరుని భార్యని ఎప్పుడు ఆశించలేదు, కానీ దావీదు ఏం చేశాడు? అన్యాయంగా ఒకని భర్తను చంపేయలేదు సౌలు, కానీ దావీదు ఏం చేశాడు? కానీ ఎవరు సక్సెస్ అయ్యారు? దావీదే సక్సెస్. కారణం, దేవుని చిత్తం కనిపెడతాడు. ఏం చేస్తాడండి? దేవుని చిత్తం కనిపెట్టేవాడు. ఒక వ్యక్తి జీవితంలో ఒక భయంకరమైన ఫెయిల్యూర్ ఉన్నా, ఆ ఫెయిల్యూర్ని అతను అనగద్రొక్కుని మరలా నిలబడ్డాడంటే అతనిలో ఏదో ఒక ఉన్నతమైనటువంటి ఆ ప్రణాళికలు ఉన్నాయి, ఉన్నతమైన లక్షణాలు ఉన్నాయి. దేవునితో ఏదో ఒక మంచి అనుబంధాన్ని ఏర్పరచుకున్నాడు. అందుకని అంత ఘోరమైనటువంటి వైఫల్యాన్ని చెందిన మరలా తిరిగి నిలబడ్డాడు. ఈ విషయం మనకు అర్థమవుతుంది. అతడు ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తాన్ని కనిపెట్టేవాడు. అందుకే అతడు అంతకంతకు ప్రబలుతూ వచ్చాడు. అతడు ప్రబలడానికి 4వ కారణం మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 5వ వచనం. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. చాలు. ఇక్కడ రాయబడిన మాట చూడండి. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొనుచు.
ఇప్పుడు మొట్టమొదటగా దావీదు ఏం చేసేవాడు? గొర్రెల కాపరిగా చేసేవాడు. ఆ స్టెప్ మీకు తెలుసు కదా! దావీదు ఎవరండి? ఆ తర్వాత ఏమయ్యాడు చెప్పండి? ఆ! వెంటనే రాజు అయిపోలేదండి. కంగారు పడిపోయి చెప్పేయకూడదు మరి అలాగా. చెప్పండి. ఆహా! ఆహా! అది కూడా ఒకటే. దానికి ముందు ఇంకోటుంది. ఈ సౌలు దగ్గర దావీదు సారీ, ఈ దావీదు సౌలు దగ్గర ఆయుధములు మోసేవాడిగా జాయిన్ అయ్యాడు. ఏం మోసేవాడు? ఆయుధాలు మోసేవాడు. సౌలు వెళ్తా ఉంటే సౌలు వెనకాల ఆయుధాలు పట్టుకునేవాడు దావీదు. ఈయనకి దురాత్మ వస్తా ఉంటే వీణ వాయించేవాడు. ఎవరికి? సౌలుకి దురాత్మ వస్తా ఉంటే సితారా వాయించేవాడు. ఆ తర్వాత దావీదిని సౌలు ఏం చేశాడంటే సహస్రాధిపతిగా చేశాడు. సౌలే పోస్ట్ ఇచ్చేవాడు కానీ అట్ ద సేమ్ టైం విషచూపు చూసేవాడు. ఎలాగ ముందేమో రే అల్లుడా నువ్వు టాపురా తోపురా అనేవాడు, పక్కనేమో ఈయన్ని ఇప్పుడే చేయాలరా ఇన్నా. కొంతమంది అలాగే ముందేమో అబ్బాయి ఏం సంపాదిస్తున్నారా, ఏరే భలే చేస్తున్నావు పని, భలే భలే కట్టేసావు, భలే సక్సెస్ అయిపోయారా. పక్క వెళ్ళిన తర్వాత ఆడు ఏంట్రాడా, అసలు ఆడు ఏం చేస్తున్నాడు రాడా, ఇంత పైకి వచ్చేస్తున్నాడు ఏంట్రా. పక్క వెళ్ళాక అది అమ్మో ఇది చాలా డేంజర్ అండి, ఇది చాలా డేంజర్. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దావీదు సౌలు తనను పంపిన చోట్లకు పోయి సుబుద్ధి కలిగి, సౌలు ఏం చేసేవాడు అంటే దావీదును కొన్ని చోట్లకు పంపేవాడు కొన్ని పనుల కోసం. కొన్ని పనులు చేయడం నిమిత్తం దావీదును కొన్ని చోట్లకు పంపిస్తే ఏ పని కొరకైతే పంపించాడో అక్కడికి వెళ్ళి సుబుద్ధి కలిగి పనిచేసి వచ్చేవాడు. ఎవరు? నీ జీవితం సక్సెస్ అవ్వడానికి 4వ కారణం ఏంటంటే నీకు ఏ పని అప్పగించబడినా అది సుబుద్ధి కలిగి చెయ్యాలి. ఎలా చేయాలి? సుబుద్ధి కలిగి. ఇప్పుడు తుడిచే పని అప్పగించి ఎలా చేయాలి? మా ఆన్సీకి ఇచ్చాము తొడమని ఇప్పుడు ఎలా దొరుకుతుంది? అంతే. ఇలా అమ్మ వంగు కొంచెం వంగు. మరి అదేంటిదో నాకు అర్థమవుతుంది. షెట్లు ఆడుతుంది అనుకోవాలో ఏం చేయాలో ఏమనుకోవాలో తెలియదు. పని చెప్తే ఎలా చేయాలండి? సుబుద్ధి కలిగి చేయాలి. అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? అతడు సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చాడు కాబట్టి గనుక సౌలు యోధుల మీద అతని పనితీరు బాగుంది కాబట్టి సౌలు ఏం చేశాడు? సౌలు దగ్గర ఉన్న యోధుల మీద అధిపతిగా నియమించాడు. సౌలు అంటే అతడు అంతకంతకు ఎదగడానికి అభివృద్ధి చెందడానికి గల కారణం ఏంటి? అతనిలో ఉన్న సుబుద్ధి కలిగిన ప్రవర్తన క్యారెక్టర్. మన జీవితానికి విలువను తీసుకొచ్చేది ఏంటండి? డబ్బా, బంగారమా, ఆస్తులా, పదవులా, చదువులా కాదు. మరేంటి? ప్రవర్తన. సుబుద్ధి కలిగిన ప్రవర్తన మనకు విలువను తీసుకొస్తుంది. మన ఎదుగుదలకు, మన అభివృద్ధికి తోడ్పడేది మన ప్రవర్తన. మన ప్రవర్తన బాగోకపోతే మనకు ఎదుగుదల ఉండదు. దావీదు చిన్న గొర్రెల మందను కూడా చాలా జాగ్రత్తగా కాసుకునేవాడు. మీకు తెలుసు, చెప్పక్కర్లేదు కొత్తగా ఏమి. ఎంత జాగ్రత్తగా కాపాడేవాడు? తన గొర్రెల మందలోనికి ఎలుగుబట్టు వచ్చినా, తన గొర్రెల మందలోనికి సింహం వచ్చినా దాని వెనకాల వెంటాడి వాటి నోట నుండి విడిపించి తరిమేయడం కాదు, సింహపు నోట నుండి మొక్క తింటున్న కుక్క నోట్లో చెయ్యట్టు నువ్వు చెయ్యట్టక్కర్లేదు. రాత్రే పైన కుక్కకి పాలన్నం వేస్తే పాలన్నం వేసి దాని పక్కన నీళ్ళు ఎడతాను తాగుతుంది కదా అని, ఈలోప తింటా అంటుంది. నన్ను చూసి నాకు చిరాకు వచ్చి ఒకటి తగిలిచ్చాను. అంటే చెప్తున్నాను, ఇప్పుడు నాకు కుక్కలు చిన్నప్పటి నుంచి అలవాటే, పెంచాం కాబట్టి ఆ కుక్క ఎక్కడ రేగుతుందో ఏంటో తెలుసు. అలవాటు కుక్కలో భయం లేదు. ప్రేమించినప్పుడు ప్రేమిస్తాను, ఒకవేళ అదేమో తేడా చేస్తే ఇలా కొంచెం తాగుతూ ఉంటాను జస్ట్ అలాగా. కాకపోతే అది నేనే రాజుని ఎదిరిచ్చేస్తాను, ఆడు భయపడిపోతాను అనుకుంటుంది. అందుకని ఒక్కొక్కటి సొరకేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. మొక్క తింటున్న కుక్క నోట్లో చేయటగలం మనం. కానీ దావీదు ఏం చేశాడు? సింహపు నోట నుండి తన గొర్రె పిల్లని విడిపించాడు.
అంటే చూడండి, అతడు తన చిన్న గొర్రెల మందను కాచుకోవడంలో ఎంత శ్రద్ధ కలిగినాడో. చిన్న గొర్రెల మంద, ఆ చిన్న గొర్రెల మంద విషయమై శ్రద్ధ కలిగినాడు. అంతేకాదు, అతడు సౌలు ఎక్కడికి పంపించినా అతడు సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చేవాడు. కొంతమంది ఉంటారండి, ఎక్కడ దుమ్ము అక్కడే, ఆ ఇంట్లో ఎక్కడిదక్కడే ఉంటుంది. లేచిన తర్వాత ఏం చేయాలండి? లేచినండి ఏం చేయాలి? ఇప్పుడు పడుకున్నాం, దుప్పటి కప్పుకున్నాం, లేగ్గానే ఏం చేయాలి? లేచినప్పుడు దుప్పని మడత పెట్టుకొని, పడుకున్న పక్క సర్ది పెట్టుకొని నీట్గా చేసుకోవాలి. అంతేకాని దుప్పటి అలా ఇసిరేసి, అదేమో ఆ మంచం అంతా ఎలా ఉంటుంది? పందులు దొరలు దొడ్లే ఉంటుంది ఆ మంచం అంతా. ఉరికేయడమే, అంతే. మంచమని ఉరికేయడమే. ఇక శుభ్రం చేసుకోవడం ఏమి? అమ్మా ఆన్సి కొంచెం అంటులు తోమంటే ఎక్కడ గారక్కడే, ఎక్కడ జిడ్డు అక్కడే తోముతుందా? వెరీ గుడ్. అయితే మామూలుగా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, నేనేం అనట్లేదులే. మరి నువ్వే దొరికావు కదా ముందు కూర్చున్నా కాబట్టి నేనే టార్గెట్ చేశాను. కానీ పని చేయడంలో హ్యారీ వెరీ గుడ్ పర్సన్. వాడి ఇంటికి వచ్చిన తర్వాత బూట్లు తీసి సాక్షులు జాగ్రత్తగా తీసుకుని ఆ బూట్లు చక్కగా పెట్టుకొని, అబ్బా ఏమి మంచి సుబుద్ధి కలిగినోడండి. దేవుడిని దావీదులా చేస్తాడు. ఆమెను చెప్పండి, మీరు చెప్పరేంటమ్మా? మంచి పనోడండి, నిజం. పని ఏదైనా చాలా నీట్గా చేస్తాడు, మంచిగా చేస్తాడు. ఏదైనా సరే ఒబ్బిడి ఎక్కువ, శుభ్రం ఎక్కువ, సమస్య లేదండి, చాలా శుభ్రం. దావీదు అలాగే ఎక్కడికి వెళ్ళినా సుబుద్ధి కలిగి పని చేసేవాడు. ఏమంటే పనిలో నాణ్యత లేనప్పుడు, పనిలో సరైనటువంటి క్వాలిటీ లేనప్పుడు ఇంకోసారి పిలుస్తారా వాళ్ళు? నువ్వు చేసే పనిలో సరైనటువంటి నాణ్యత కనబడినప్పుడు రెండోసారి నీతో పని చేయించుకుంటారా? చేయించుకోరు. అప్పుడు అభివృద్ధి ఎలా వస్తుంది? ఎలా ఎదుగుతాం? దావీదు ఎక్కడికి వెళ్ళినా అతని పనితీరు మాత్రం చాలా మంచిగా ఉండేది, మంచిగా చేసేవాడు. అందుకనే అతను అంతకంతకు ఏమవుతూ వచ్చాడండి? వర్ధిల్లుతూ వచ్చాడు. సౌలు ఊరికనే యోధుల మీద అధికారికి చేసేస్తాడా? అసలే విషం చూపు నిలిపాడు. ఎందుకు చేశాడు? పర్ఫెక్ట్గా పని చేస్తాడు దావీదు. పని చేశాడని పేరు పెట్టడానికి ఉండదు. కాబట్టి సౌలు దావీదుని యోధుల మీద అధికారిగా చేశాడు. అంటే మన ప్రవర్తన బాగుండాలి. మన ప్రవర్తన బాగలేదా మనకు విలువ ఉండదు. కుటుంబంలో ఒక తండ్రిగా, కుటుంబంలో ఒక తల్లిగా, కుటుంబంలో ఒక అన్నగా, ఒక అక్కగా మనం ఎలా ప్రవర్తించాలి అది మనం తెలుసుకోవాలి. ఒక తండ్రిగా ప్రవర్తించాల్సిన విధంగా మనం ప్రవర్తించలేదనుకో, పిల్లలు ఏమంటారు రేపొద్దున? భలే తండ్రి, మా తండ్రి, మా నాన్న పెద్ద గొప్పోళ్ళే, ఎలగబెట్టాళ్లే. ఒక అక్క నా దగ్గర చెప్తూ బాధపడుతుంది, మా పేరెంట్స్ బతికారు కానీ చేశారు కానీ మాకేమి కూడగట్టలేదు అని వాళ్ళ నాన్న అమ్మని తిట్టుకుంటుంది ఆవిడ నా దగ్గర. మన ప్రవర్తన మంచిగా ఉంటే, మన పనితీరు మంచిగా ఉంటే ఎక్కడికి వెళ్ళినా మనం విజయాన్ని చూడగలుగుతాం. అతని పని బాగుంది, అతని పనితీరు బాగుంది, అతని ప్రవర్తన కూడా బాగుంది. ఆ ప్రవర్తన గురించి కింద రాయబడింది చూడండి, 15వ వచనం, 14వ వచనం. ఏం చేశాడంటే సమస్త విషయములలో సుబుద్ధి కలిగి, పైన ఏమని రాయబడింది? అతడు సుబుద్ధి కలిగి పని చేశాడు. కింద 15వ వచనంలో ఏం రాయబడింది? సుబుద్ధి కలిగి, 14వ వచనం ఏం రాయబడింది? సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. చూడండి, అంటే మన పని, మన ప్రవర్తన, ఇవి రెండూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన పనితీరు బాగుండాలి, మన ప్రవర్తన కూడా, ఇవి రెండు ఉండాలి. ఇవి ఉన్నప్పుడు మనకి విలువ కలుగుతుంది, అభివృద్ధిలోనికి వస్తాం, వర్ధిల్లుతాం. మన పనితీరు బాగోలేదు, మన ప్రవర్తన బాగోలేదు, మరి మన అభివృద్ధిలోనికి ఎలా వస్తాం? మనకు విలువ ఎలా ఉంటుంది? అంతే కదండి. ప్రవర్తన మనకు సరిగ్గా లేనప్పుడు ఇక ఆటోమేటిక్గా ఎదుటివాడు నిన్ను కావాలని తక్కువ చేసి మాట్లాడు, కానీ నీ ప్రవర్తనను బట్టి ఎదుటివాడి హృదయంలో నీ విషయంలో ఒక తక్కువ భావన వచ్చేస్తా తెలియకుండానే. కానీ దావీదు జీవితాన్ని మనం గమనించినప్పుడు అతను సుబుద్ధి కలిగి పని చేశాడు, సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. మన ప్రవర్తన కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి.
పనితీరు బాగుంటే సరిపోదు, మన ప్రవర్తన కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికైనా కూర్చున్నా, మనం మాట్లాడినా ప్రతి విషయంలో మన ప్రవర్తన ఎలా ఉండాలి? బాగుండాలండి, మంచిగా ఉండాలి. మన ప్రవర్తన బాగోలేదనుకో మనకు విలువ ఉంటుందా? విలువ ఉండదండి. మన ప్రవర్తన బాగోకపోతే మనం ఎలా వర్ధిల్లుతాం? అభివృద్ధిలోనికి రావాలంటే మన ప్రవర్తన కూడా మంచిగా ఉండాలి. అతడు అభివృద్ధిలోనికి రావడానికి గల కారణం ఏంటంటే అతని యొక్క పనితీరు బాగుంది, అతని ప్రవర్తన కూడా బాగుంది. మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను చూడండి. మొదటి రాజుల గ్రంథము అర్థమవుతున్నాయా? చెప్పే మాటలు అర్థం అవట్లేదా? మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం. యెహోవా, ఇది సొలొమోను గారు, దావీదు కుమారుడైనటువంటి సొలొమోను గారు మాట్లాడిన మాటలు. నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమనగా, నా నామఘనతకు ఒక మందిరము కట్టించుటకు నీవు తాత్పర్యము కలిగి ఉన్నావు. ఆ తాత్పర్యము సొలొమోను తన తండ్రి గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? మా నాన్నతో దేవుడు ఏమన్నాడంటే, దావీదా, నువ్వు నాకు ఒక మందిరం కట్టాలనుకుంటున్నావు. ఎందుకు కట్టాలనుకుంటున్నావు? నామ ఘనత కోసం కట్టాలనుకుంటున్నావు. దావీదు ఇప్పుడు మందిరం కట్టాలనుకున్నాడు. ఎందుకు కట్టాలనుకున్నాడు చెప్పండి అండి? దేవుని నామ ఘనత కోసం కట్టాలనుకున్నాడు. దేనికోసం అంటే, నేను ఇది కడితే దీని ద్వారా దేవునికి ఏం రావాలి? అది 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 ఆ పాయింట్. ఎందుకు ప్రబలాడు అనుకుంటున్నారు దావీదు? అతడు ఏది చేసినా దేవుని నామ ఘనత కోసం చేసేవాడు. ఇప్పుడు మందిరం కట్టాడు, ఎందుకు కట్టాడు? నేను కట్టి దావీదురాజు కట్టాడు రా అనుకోవాలని కాదు, దీని ద్వారా దేవునికి మహిమ రావాలి. అంటే అతడు దేవునిని ప్రతి విషయంలో ఘనపరిచే వ్యక్తి. అబ్బా, దేవుని ఎక్కడైనా ఎలా ఘనపరచగలుగుతాను? నేను ఏం చేస్తే దేవునికి పేరు వస్తుంది? మీకు విషయం చెప్పనా, మనము చేసే ప్రతి దాంట్లో కూడా మనం దేవుని ఘనపరచాలి. మన ద్వారా దేవునికి ఘనత రావాలి. మనం చేసే ప్రతి దాంట్లో, ప్రతి విషయంలో మన ద్వారా దేవునికి ఏం రావాలండి? ఘనత రావాలి. బైబిల్ రాయబడింది ఒక మాట చూడండి, మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనం. అలా కిందకు వచ్చాను. 30వ వచనం 1, 2, 3, 4, 5వ లైన్ నుంచి చదవండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా, చదవండి. ఇశ్రాయేలు దేవుడైన ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారమొందుదురు. చాలు చాలు చాలు, అర్థమైంది ఈ మాట? నేను చెప్పిన మాట అర్థమైందండి? దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. దావీదు అంత ఘనతలోకి ఎందుకు వచ్చాడు? ఎందుకు అంతగా వర్ధిల్లాడు? అతడు దేవుని నామమును గణపరిచే వ్యక్తి. అది ఘనతలోకి వచ్చాడు, అదిగా వర్ధిల్లాడు. ముందు దేవుడు ప్రభు అదే చెప్పారు, నన్ను గణపరచు వారు నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందుతారు. అంటే మన ద్వారా దేవునికి ఘనత రావాలి. అంటే మనము దేవుని ఘనత వచ్చేటట్లుగా చేయాలి ఏదైనా సరే. మీకు విషయం చెప్పనా, ఆ మాటకు వస్తే మనం వేసుకునే వస్త్రధారణ ద్వారా కూడా దేవునికి ఘనత రావాలి. నిజం అది. మనం వేసుకునే బట్టల ద్వారా కూడా దేవునికి ఏం రావాలండి? సిల్లీ పాయింట్లే అనుకోవచ్చు, ఈ సిల్లీ పాయింట్లే అనిపించవచ్చు, కానీ ఇది చాలా సీరియస్ పాయింట్. వేసుకునే వస్త్రాల ద్వారా కూడా దేవునికి ఏం రావాలి? అరే, అసలు వాళ్ళు వస్త్రధారణ కూడా చాలా మితముగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుందిరా. అరే, అడవిడి చేయర్రా, ఎప్పుడు అదే వస్త్రం. అంటే మనం వేసుకుంటున్న వస్త్రము ధరించుకుంటున్నప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటి తెలుసా? ఈ వస్త్రము ద్వారా దేవునికి మహిమ వస్తుందా? వస్త్రాల ద్వారా మహిమ ఖచ్చితంగా వస్తుంది. ఇదిగో తెలుసా, నీ వస్త్రధారణ నీ అంతరంగాన్ని తెలియజేస్తుంది. అండ్ అవునా కదా? మన బట్టలు ఏం చేస్తాయి? మన బతుకుని చెప్తాయండి. మన బట్టలు
మన హెయిర్ కటింగ్ ఏం చెప్తుంది? అది అది ఎన్ని నాట్లెట్టాడో ఆడికి అన్ని సెగలు ఉన్నాయని అర్థం. సెగమేనని అర్థం. ఒకడు ఇలా 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 గొరికేస్తాడు, ఇలాగ ఎలక కొరికేసినట్టు ఇలా చేసేస్తాడు. ఆడికని వంకరలు ఉన్నాయి, ఆడు బుద్ధులని వంకరలు ఉన్నాయి ఆడికి, అందుకని వంకరలు తెస్తాడు. అంటే ఆడి కటింగ్ ఏం చేస్తుంది? ఆడు బుద్ధి చెప్తుంది. నీటిగా పొందిగ్గా మన పితరులు నేర్పించారు, పక్క పాపిడి లేదా వెనక్కి తోతే వెనక్కి తోసే లేదా పక్కకు తోసే. అవునా కాదా? పందీకిల్లాగా ఇలా మధ్యలో లేపేసి పక్కనంతా తీసేసి ఇప్పుడు చాలా చేస్తున్నారు. వీటి వల్ల ఏమవుతుంది? మీకు విషయం చెప్పనండి, ఇలా కటింగ్లు వేయించుకోవడంలో కొంతమంది అలవాటు అయిపోయారు. వాళ్ళు మంచోళ్ళే, కానీ వాళ్ళ కటింగ్ల ద్వారా ఏమవుతుందో తెలుసా? వాళ్ళ ప్రవర్తనే ఎదుటి వారికి మిస్అండర్స్టాండ్ చేసుకునేటువంటి ఆ చోటిస్తుంది ఆ పరిస్థితి. నీ కటింగ్ ఏమవుతుంది? నువ్వు మంచోడువైనా ఎదుటివారి హృదయంలో వ్యతిరేకమైన ఆలోచన కలిగిస్తుంది నీ కటింగు, నీ వస్త్రధారణ. నువ్వు మంచోడువే, మంచిదానవే, కానీ నీ వస్త్రధారణ, నీ కటింగ్ ఇవన్నీ ఏం చేస్తున్నాయి? ఓహో, పిల్ల మంచి రేంజ్లో ఉందిరా అనిపిస్తుంది. అంటే మనము ధరించే వస్త్రము ద్వారా, మనం మాట్లాడే మాట ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన కదలికల ద్వారా, వీటన్నిటి ద్వారా దేవునికి ఏం రావాలి? ఘనత రావాలి. ఘనత వచ్చేటట్లుగా చేయాలి. దావీదు దేవుని నామ ఘనతను వెతికేవాడు. దేవునికి యెరూషలేములో ఘనత రావాలంటే నేను బంగారముతో ఒక మందిరాన్ని కట్టాలి. ఏమి కమిట్మెంట్ అండి! దేనికోసం అదంతా తిప్పలంతా? దేనికోసం? దేవుని ఘనత రావాలి. అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది మాట. ఏం రాయబడింది చూడండి, మళ్ళీ చదవండి. యెహోవా నామ ఘనతకు ఒక మందిరము కట్టింపవలని నా తండ్రి అయిన దావీదు మనసున పుట్టగా. దావీదు మనసున ఏం పుట్టిందంట? యెహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టాలి. దేవుని నామ ఘనత కోసం ఒక మందిరం కట్టాలి. ఇది దావీదు యొక్క ఆలోచన, దావీదు యొక్క ఉద్దేశం. ఏమంటే దేవునిని ఘనపరిచే వారిని దేవుడు ఘనపరచడా? ఘనపరుస్తాడు. నువ్వు మందిరంలో చేసే పని ద్వారా దేవుని ఘనత రావాలి. నువ్వు ప్రవర్తించే ప్రవర్తన ద్వారా దేవుని ఘనత రావాలి. నువ్వు చేస్తున్న భక్తి ద్వారా దేవునికి ఘనత రావాలి. నువ్వు దేవుని ప్రేమిస్తున్న విధానమును బట్టి ఆయన నామమునకు ఘనత రావాలి. దావీదు ద్వారా దేవునికి ఏమొచ్చిందండి? ఘనత. ఆయన నామ ఘనత కొరకు అతడు ఒక మందిరాన్ని కట్టాడు. అతడు వర్ధిల్లడానికి గల కారణంలో ఒకటి, అతడు దేవుని ఘనతను వెతికేవాడు. అతడు వర్ధిల్లడానికి మరో కారణం ఏంటో మీకు చెప్తాను చూడండి. బైబిల్ నుంచి కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 5వ వచనం. నా దోషమును కప్పుకొనక, ఆ ఒక్క మాట చాలు. నా దోషమును నేను కప్పుకోలేదు, నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని. ఇప్పుడు దావీదుని సౌలుతో పోలితే దావీదు సౌలు కన్నా దుర్మార్గమైన పని చేశాడని చెప్పుకున్నాం. అది నిజమే అది. కానీ దావీదు సౌలు ఫెయిల్యూర్ అయిపోయాడు, కానీ దావీదు సక్సెస్ అయిపోయాడు. కారణం తెలుసా? దావీదు తప్పు చేశాడు, సౌలు తప్పు చేశాడు. సౌలు కంటే భయంకరమైన తప్పు దావీదు చేశాడు, కానీ దావీదు సక్సెస్ అయిపోయాడు. కారణం ఏంటి తెలుసా? సౌలు బుద్ధి ఏంటంటే తప్పు చేతడని ఒప్పుకోడు. ఎదుట నా పాపం ఒప్పుకుంటున్నానని సమూయేలు దగ్గర మాట్లాడుతున్నాడు. పాపం ఒప్పుకోవాల్సింది ఎవరి దగ్గర? దేవుని దగ్గర ఒప్పుకోవాలి. పాపం చేసినప్పుడు ఎక్కడ ఒప్పుకోవాలి? సౌలు దేవుని దగ్గర ఒప్పుకోలేదు, కానీ దావీదు ఏం చేశాడు? నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. దావీదు అభివృద్ధిలోనికి రావడానికి మరో కారణం తెలుసా? అతడు దేవుని ఎదుట తన పాపములు ఒప్పుకున్నాడు. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. 28వ అధ్యాయము 13వ వచనం. తీయండి.
మనకి వాక్యాలని తెలుసు, కానీ దాన్ని అప్లై చేయడంలోనే ఫెయిల్ అవుతుంటాం మనం. 28 అధ్యాయం 13 అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఇప్పుడు దావీదు వర్ధిల్లాడు. ఎందుకు వర్ధిల్లాడు? అతిక్రమములు ఒప్పేసుకున్నాడండి. అవును ప్రభా, నేను పాపం చేశాను. అవును నిజమే, నేను పాపములో పుట్టిన వాడిని, పాపములో నా తల్లి నన్ను గర్భమున ధరించింది. నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయి, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసేకు, హిస్సోపుతో నన్ను కడుగు, హిమము కంటే నన్ను తెల్లగా మార్చు అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఏడ్చాడు. ఒప్పుకున్నాడు తప్పులు ఏం చేశాడండి? ఒప్పుకున్నాడు. వర్ధిల్లడానికి మరొక కారణం ఏంటి తెలుసా? తప్పులు ఒప్పుకోవడం. ఎప్పుడైతే మన పాపములు మనం దేవుని సన్నిధిలో దేవుని ఒప్పేసుకుంటామో అప్పుడు మనం వర్ధిల్లతాం, అభివృద్ధిలోనికి వస్తాం. ఒప్పుకుంటే, కప్పుకుంటే అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడని బైబిల్ చెప్తుంది. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. తప్పు సౌలు చేశాడు, తప్పు దావీదు చేశాడు. కానీ సౌలుకి దావీదుకి తేడా ఏంటంటే, దావీదు వెంటనే ఒప్పేసుకుంటాడు, సౌలు మాత్రం ఒప్పుకోడు, కప్పుకుంటాడు. అది కాదు, అలా కాదు, నువ్వు రావడం లేట్ అయిందని కంగారు వచ్చి బలి చేశాను అన్నాడే. కానీ అవును, నువ్వు చెప్పింది నేను పాటించాలని చేయలేకపోయాను, క్షమించండి ప్రభువా, నన్ను క్షమించాను అనలేదు. ఒప్పుకోవడంలో ఆశీర్వాదం ఉంటుంది. ఒప్పుకుంటే మనం ఏమవుతాం? వర్ధిల్లుతాం. అతడు వర్ధిల్లడానికి మరో కారణం ఏంటంటే, తన పాపములు దేవుని సన్నిధిలో ఒప్పేసుకున్నాడు. మన పాపములు కూడా మనం ఏం చేయాలి తెలుసా? దేవుని ఎదుట నిర్మోహమాటంగా, సిగ్గుపడకుండా మనం ఒప్పేసుకోవాలి. ఒక్కసారి ప్రభు ఇలా చేశాను, నేను అలా చేశాను, అది ఇదని ఒప్పేసుకున్నావా, నీ బరువు అంత దిగిపోద్ది, నీ జీవితం వర్ధిల్లుతుంది. అతడు వర్ధిల్లడానికి కారణం అది, తన తప్పులన్నీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. ఇంకొక 2 విషయాలు దావీదులో నుంచి నేను చెప్పి ముగిస్తాను. చూడండి, కీర్తన గ్రంథం 34 అతడు వర్ధిల్లడానికి మరొక కారణం, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట. అతడు వృద్ధిలోనికి రావడానికి గల కారణం ఏంటి తెలుసా? ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించేవాడు. అది పాయింట్. ఎవరు? దావీదు. ఎల్లప్పుడూ దేవుని స్తుతించేవాడు. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడు. అంటే ఎప్పుడు అనుకుంటున్నారు? శ్రమల్లో కూడా. ఎప్పుడండి? అసలు నీ స్థుతిలో ఉన్న పవర్ ఏంటో, నీకు స్తుతించడంలో ఎంత ఆసక్తి ఉంది ఎక్కడ తేలిపోద్ది తెలుసా? అది అక్కడ తేలిపోద్ది. అసలు నీకు ఎంత ఉందో నీ నోట స్థుతి, ఎంతగా దేవుని చూస్తున్నావా. అన్నీ జరిగినప్పుడు ప్రభా నీకు స్తోత్రం నాయన అంత ఊడిపోయింది అనుకో. అసలు స్తోత్రం అండంగా అసలు రాదది నోట. అంటే ఇంకా మనకి స్తోత్రం అవుతుందండి? రాదండి. నేను ఒక అక్కను చూశాను అలాగా. వాళ్ళ అమ్మగారు చనిపోతే ఆడ కూర్చొని దేవునికి స్తోత్రాలు చెప్తుంది. నిజంగా నాకు చాలా నచ్చింది ఆ విధానం. వాళ్ళ అమ్మగారు చనిపోయి అక్కడ పడుకోబెడితే అమ్మగారి దగ్గర కూర్చొని ప్రభా నీకు స్తోత్రం తండ్రి, నీకు స్తోత్రాలు కార్యాలు చేసావు ప్రభా అని స్తోత్రాలు చెప్తుంది దేవునికి. మనం చెప్తాం అక్కడ ఊరుకా అందరూ వస్తారు. ఇప్పుడు అక్కడ ఏం చేయాలి? ఇప్పుడు ఏడవాలి. అవునా కదా? కొంతమంది ఆడు కూర్చొని చచ్చిపోయేవారా, అయ్యో ఎప్పుడు పోయేవారా, ఇలా చచ్చిపోయావేంట్రా అని ఆగిపోతారు. ఈ లోపు ఆటోలో 10 మంది జనాలు దిగారు అనుకో, ఇక బో అని పడిపోతారు. ఇక మళ్ళీ 10 మంది వెళ్ళిపోయిన తర్వాత ఇలా చచ్చిపోయావేంట్రా ఆగిపోద్ది బండి. మళ్ళీ 10 మంది వస్తే, కానీ దేవుని స్తుతిస్తాం అప్పుడు? కాదు. దావీదు ఎప్పుడెప్పుడు స్తుతించాడు? ఆ ఆధారాలు కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి, బైబిల్లో కొన్ని ఆధారాలు నేను మీకు చూపిస్తాను. రండి 3వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 3వ అధ్యాయము. త్వరగా ఆధారాలు మీకు చూపించి ముగిస్తాను. అధ్యాయం చదవద్దు, పైన హెడ్లైన్ చదవండి. పారిపోయినప్పుడు. ఇప్పుడు కీర్తన ఎప్పుడు రాస్తున్నాడు? పారిపోతున్నప్పుడు రాశాడు కీర్తన. 59 కొన్ని జస్ట్ చాలా ఉన్నాయి కానీ కొన్ని చూపిస్తాను మీకు, జస్ట్ మీకు తెలియడం కోసం. 59వ కీర్తన హెడ్లైన్ చదవండి. గాయకునికి అల్తత్ చేతు అను రాగం మీద పాడదగినది,
ఇప్పుడు అక్కడ స్తుతిస్తున్నాడు, ఎక్కడ పాట పాడుతున్నాడు చూడండి. దావీదును చంపుటకు సౌలు పంపిన వారు, అయ్య బాబోయ్, ఎప్పుడండి కీర్తన రాసేది? దావీదును చంపుటకు సౌలు పంపిన వారు ఇంటి వద్ద పొంచి ఉన్నప్పుడు అతడు రచించినది అనుపదా? ఎప్పుడండి? రే వచ్చాడంటారా, ఇంటికి వచ్చి వెళ్ళండి రౌండ్ అప్ చేసాడు, 2 చుట్టూ చంపేండి అని సౌలు పంపించాడు దావీదింటికి. దావీదు అప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇంట్లో ఉన్నాడు. శత్రువులు ఎక్కడ ఉన్నారు? ఇంటి చుట్టూ. ఇప్పుడు ఇంట్లో ఏం చేస్తాడు ఈయన? పాడుతున్నాడండి. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పార్శ్వము లరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పార్శ్వము లరిక. వరదవలే భక్తిహీనులు బోర్లిన వినాలక నన్ను బాయని దేవ, విడువక నన్ను ఎడబాయని దేవ. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది. యెహోవా. ఎప్పుడు శత్రువులు ఇల్లు చుట్టుముట్టేస్తే, ఇల్లు చుట్టూరు శత్రువులు ఉంటే ఇంటి లోపల ఉండి కీర్తన రాస్తున్నాడు. ఆ క్రిటికల్ కండిషన్లో, భయంకరమైనటువంటి ఒత్తిడిలో అప్పుడు స్తుతిస్తున్నాడు. నేను అడుగుతున్నాను సూటిగా, ఈ అనుభవం మీకుందా? భయంకరమైన శ్రమలో, భయంకరమైన ఇబ్బందులో హృదయపూర్వకముగా దేవుని స్తుతించే ఈ అనుభవం మీకుందా? నిజమైన భక్తుడు ఈ అనుభవాన్ని కలిగి ఉంటాడు. నిజమైన భక్తుడు శ్రమలో కూడా దేవుణ్ణి స్తుతిస్తాడు. చూడండి, అదే కీర్తన గ్రంథం 63వ కీర్తన పైన హెడ్లైన్ చదవండి. 63వ కీర్తన పైన హెడ్లైన్. ఎప్పుడు ఈ కీర్తన రాస్తున్నాడు? ఎప్పుడు? ఎక్కడ? అరణ్యములో. యోధ అరణ్యములో నుండగా రచించిన, ఇంకా ఉన్నాయి, టైం అయిపోద్ది, కొన్ని చూపిస్తున్నాను మీకు, 3 చూపించాను. ఎప్పుడు రాశాడు ఈ కీర్తన? అరణ్యములో ఉండగా రాశాడు కీర్తన. అడుగుతున్నాను, శ్రమలో నీవు దేవుని స్తుతించగలుగుతున్నావా? శ్రమలో దేవుని స్తుతిస్తున్నావా? స్తుతించాలండి. పౌలు శీలల్ని పట్టుకొని బెత్తాలతో కొట్టేస్తే, రక్తాలు వచ్చేస్తే, రక్తాలతో పడి ఉన్నవారిని తీసుకొచ్చి చెరసాల్లో వేసేస్తే, ఆ చెరసాల్లో వీళ్ళు ఏం చేస్తున్నారండి? పాటలతో ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను, చెరసాల బ్రద్దలయే, యెహోవా నీ నామము. ఎప్పుడండి? చితక్కొట్టేసి రక్తాలు గారుతా ఉంటే అక్కడికి వెళ్ళి పాటలు పాడుతున్నారు, పాటలతో ప్రార్థన చేస్తున్నారు. ఒక పాట ప్రార్థన. మీకు ఒక శుభవార్త, అదే సమయంలో ఒక దుర్వార్త. నూతన సంవత్సరం నుంచి సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రారంభం కాబోతుంది. అయ్యో అనుకుంటున్నారా? స్తోత్రం చెప్పలేదు ఎవరన్నా? మరి 2 చెప్పారు. స్తోత్రం. ఏ పనే ఉంది? వచ్చేసి బారాలు పడుకోవడమే కదా, పనే ఉంది. ఇంకా స్తోత్రం అంటే సంపూర్ణ రాత్రి ప్రార్థన మనం స్టార్ట్ చేయబోతున్నాం. అప్పుడు ఏంటో తెలుసా? ఒక పాట ప్రార్థన. రెడీయా? ఆర్ యు రెడీ? సంపూర్ణ రాత్రి ప్రార్థనకే చూద్దాం ఎంత రెడీయా. నేను ఈలోపు స్ప్రే డబ్బా కూడా కొనుక్కుని దగ్గర పెట్టుకుంటాను, చూస్తూ ఉంటాను. ఏం అవసరం లేదు, చల్లటి నీళ్ళు ఫ్రిడ్జ్లో నీళ్ళు పెడతాను, అందులో వేసుకుంటాను. ఎవరైనా ఆల్రెడీ పిల్లలు నిద్రపోయారా, పుసుకుమని కొడేస్తాను. అలాగా ఏమనక్కర్లేదు, మొత్తం పుష్పమని కొడేస్తాను. అలాగా మనం కూడా చేయాలి. ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనకి మనం అదే. ఇంకా అదవుతుందా? ఒక పాట ప్రార్థన. ఇంకా ఆ రోజు చేయాలి ప్రార్థన. మీరు అంగలార్పులు, మీరు ఏం చేస్తారో, ఎంత కన్నీటి ప్రార్థన చూస్తాను ఆ రోజు. అసలు మీ ప్రార్థన జీవితం ఏంటో ఆ రోజు తెలిసిపోద్ది నాకు. చూద్దాం, ఆ రోజు చూద్దాం అసలు ఎంత ప్రార్థన అనుభవం కలిగి ఉన్నారు.
దావీదు శ్రమలో కూడా దేవుణ్ణి స్తుతించిన అనుభవం కలిగిన వాడు. భక్తులు అదే అనుభవాలు కలిగి ఉన్నారు. సౌలు, పౌలు, శీలలు వాళ్ళు కూడా చెరసాల్లో దేవుని స్తుతించారు, అక్కడ పాటలు పాడారు. అంటే బాగుంటేనే మనం దేవుని స్తుతిస్తున్నాము, బాగుంటేనే దేవుని స్తుతించేది, బాగోకపోయినా దేవుణ్ణి మనం స్తుతించాలి. అట్టి అనుభవం కలిగిన వాడు కాబట్టి అతడు అంతకంతకు వర్ధిల్లాడు, ప్రబలాడు. ఎవరో? దావీదండి. ఊరకనే ఒక వ్యక్తి అభివృద్ధిలోనికి రాడు. అతడు వచ్చాడంటే శ్రమలో కూడా దేవుని స్తుతించేవాడు. చివరగా ఒక మాట చెప్తాను, ఇది అన్నిటికంటే అద్భుతమైన మాట. అసలు ఈ మాట లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్న మాటలకు అర్థమే లేదు. చివరి మాట చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. చివరి మాట, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు దేవునికి మహిమ కలుగునుగాక. అసలు ఈ పాయింట్ లేకపోతే ముందు పాయింట్లని వేస్ట్. అర్థమైందండి? అతనిలో కులుబుద్ధి లేదు. అతడు యుద్ధం దేవునికి అప్పగించాడు. అతడు దేవుని చిత్తాన్ని కనిపెట్టే వ్యక్తి, సుబుద్ధి కలిగి పనిచేసేవాడు, సుబుద్ధి కలిగి ప్రవర్తించేవాడు, దేవుని నామ ఘనతను వెతికేవాడు, పాపమును ఒప్పుకునేవాడు. శ్రమలో కూడా దేవుని ఇన్ని అనుభవాలుండి దేవుని తోడు అతనికి లేకపోతే ఇవన్నీ కూడా వేస్టే. చివరని చెప్పదలుచుకుంది అదే. ఎన్నున్నా దేవుని తోడు మనకు లేకపోతే శుద్ధ వేస్ట్. కాబట్టి వీటితో పాటుగా మనకి ఎవరు తోడుగా ఉండాలి? దేవుడు తోడుగా ఉండాలి. అందుకనే ప్రతి క్షణము కూడా మనం దేవుని అడగాల్సినవి తెలుసా? ప్రభువా నీవు నాకు తోడుగా ఉండు, తోడుగా ఉండు. ఏం అడగాలి దేవుణ్ణి? బయటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? 4 రూపాయలు జోబులు వేసుకుని వెళ్తాం. బయటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? ఆ ఫోన్ తీసుకొని జోబులో పెట్టుకుని వెళ్తాం. బయటికి వెళ్ళినప్పుడు పాకెట్ దువ్వాని, మళ్ళీ కచ్చీపు. ఎందుకు కచ్చీపు? తుడుచుకుంటాకే. డబ్బులు దానికి అంటే ఎక్కడైనా గమ్ముని ఉపయోగపడతాయేమో ఏమో. ఒక్కోసారి అడవిడికి బయలుదేరినప్పుడు పరస తీస్తాను ఇలాగా, నా మనసుకు అనిపిస్తుంది, ఆ పరస లేకపోతే వెళ్ళాం, ఇక్కడికే కదా, అలా పడేస్తాను, వచ్చేస్తాను. ధ్యానం అంటే జస్ట్ ఒక్కోసారి అలా చేస్తూ ఉంటాను. నేను చేసుకుంటాను అలాగా. కొన్ని ట్రయల్స్ చేస్తాను అనమాట. నేను పరస లేకుండా వెళ్తే ఏంటి ఏమవుతుంది అంటావు? ఏమవుతావు? కానీ మనకు వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? పాకెట్ మనీ తీసుకెళ్తాం, పౌచ్ తీసుకెళ్తాం, ఇంకా మొబైల్ ఫోన్ తీసుకెళ్తాం. అయితే నువ్వు వెళ్ళిన ప్రతి చోట దేవుణ్ణి తీసుకెళ్తున్నావా? అది ఆలోచించాలి. పనికి వెళ్తున్నావు, ప్రభా నేను వెళ్తున్నాను, నువ్వు నాకు తోడుగున్నాయినా, నువ్వు నాకు తోడుగుండయ్యా, నువ్వు నాకు తోడుగుండి నడిపించు ప్రభా. ఎక్కడికి వెళ్తున్నాను? పనికి వెళ్తున్నానయ్యా, డ్యూటీకి వెళ్తున్నానయ్యా, ఊరికి వెళ్తున్నాను, ప్రార్థనకి వెళ్తున్నాను, నువ్వు నాకు తోడుగా ఉండు ప్రభా. అడిగాము ఎప్పుడైనా దేవుని మనం? ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడో, ఎవడు తోడు అడుగుతాడో వాడికి దేవుడు తోడుగా ఉంటాడు. మనం తోడు అడిగామో దేవుణ్ణి, మనం ఏం చేస్తాం? అర్ధరాత్రి బయటికి వెళ్ళినప్పుడు, ఆశ్రమంకి వెళ్ళినప్పుడు, ఏ బిల్లే నీకు తోడుగా దేనికి? నువ్వు ఆశ్రమంకి వెళ్తే నీ కోసం ఒకరు తోడుగా రావాలి. ఇప్పుడు వాళ్ళని ఇద్దరు మానుకోవాలి. ఆ తోడులు బాగా తీసుకెళ్తాం. ఏమండి? కుక్క ఉంది అక్కడ, తోడుగారా. పొద్దున ఆ కుక్కగా పొద్దునేం పెట్టదు, సీటు మొక్కలు ఏంటంటే వీళ్ళు అయిపోయి నేనేం మాయా అది కట్టేసే ఉంటుందా? నీళ్ళ ట్యాంక్ కట్టి మీ మీదకి ఏం రాదు, ఇలా ఇసిరేసి వచ్చేయండి. ఇంకేమంటాను మరి? అలా ఇసిరేసి వచ్చేయండి. ఎంత భయమో. మళ్ళీ ఈవిడికి ఆయన గారు తోడు ఉండాలి, ఆయన గారికి ఈవిడు. మరి ఇప్పుడు ఇద్దరు తోడున్న కుక్క మీదకి వచ్చేసి ఏం చేస్తారో ఏముండదు, ఎవరి దారినాలు ఇంకా బతుకు జీవుడా అని పరిగెత్తడమే. ఏం చేయరు. హీరో నీకెందుకు అక్క, నేను కాపాడుతాను కదా అంటాడా? అబ్బే నేను బతికేనా లేదా, నేను తప్పించుకున్నాను లేదా, అవసరమైతే అక్కని తోసేసి మరి వచ్చేస్తాడు. కాబట్టి ఆలోచించాలి, మనకి దేవుడు తోడున్నాడా? దావీదుకి దేవుడు తోడున్నాడు, అందుకని అంతకంతకు అతడు అధికుడు అయ్యాడని బైబిల్లో రాయబడింది. అతడు అభివృద్ధిలోనికి రావడానికి గల కారణాలు చాలా స్పష్టమైన కారణాలు మీకు నేను చెప్పాను. మీరు ఎంతవరకు గ్రహించారు నాకు తెలియదు. అందుకే అతను అభివృద్ధిలోకి వచ్చాడు. అందుకే సౌలు కుటుంబం బాగా నీరసిల్లిపోయింది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ చెప్తే టైం సరిపోదు. ఇంకొక విషయం తెలుసా? దావీదు ఎప్పుడు కూడా కీడుకి కీడు చేయడు, కీడుకి మేలు చేస్తాడు.
దావీదు సౌలు కుటుంబమే కదా నిత్యము తరిమేసింది దావీదుని. సౌలు సైన్యాధిపతులందరూ దావీదు మీద పగబెట్టుకుని ఉన్నారు కదా. అలాంటిది చివరిలో సౌలు చచ్చిపోతే, మామగారు చచ్చిపోతే, దావీదు చేసిన పని ఏంటి తెలుసా? మామగారైన సౌలు చచ్చిపోతే దావీదు చేసిన పని ఏంటి తెలుసా? ఒరే, సౌలు కుటుంబానికి నేను మేలు చేయాలనుకుంటున్నాను, నేను మేలు చేయడానికి ఎవరైనా ఉన్నారా సౌలు కుటుంబంలో అని అడిగాడు. ఎవరు? దావీదండి. శత్రువు చచ్చిపోయాడు, వాళ్ళ కుటుంబం అంతా అయిపోయింది, ఇంకా ఫట్ అయిపోయింది అని అనుకోలేదు. సౌలు కుటుంబంలో నేను మేలు చేయాలనుకుంటున్నాను, నా మేలు పొందదగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడో కుంటి కాళ్ళు కలిగిన మెఫీబోషెత్ ఒకడు ఉన్నాడు. ఆయన తీసుకొచ్చారు. అప్పుడు అదవుతుందండి, ఆయన తీసుకొచ్చారు. అంటే ఏంటి? కీడుకు ప్రతి కీడు చేసేవాడు కాదు, మరి ఏం చేస్తాడు? కీడుకి మేలు చేస్తాడు. అది మనం ఎప్పుడు అభివృద్ధిలోకి వస్తాం తెలుసా? ఒకరిని కీడు చేసాడా, ఆడు నువ్వు కీడు చేయకు, ఆడు నువ్వు మేలు చేయి. ఏం చేయాలండి? మేలు చేయాలి. శత్రువు వచ్చాడు అనుకో, కనపడ్డాక రోడ్డు మీద, రండి కూర్చోండి, డ్రింక్ తాగుతారా, వాటర్ తాగుతారా, తీసుకోండి, అలా చేయాలండి. అదే అండి దేవుడు మనం నేర్పించిన పాఠం. ఇవి మనకుంటే మనం అంతకంతకు వర్ధిల్లుతాం, ఎదుగుతాం, అభివృద్ధి చెందుతాం. కాబట్టి ఈ విషయాలు నేర్చుకున్న మనము విన్న మన ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క అనుభవాలు మనం కూడా కలిగి ఉందాం. దావీదు అనుభవాలు కలిగి ఉన్నాడు, అందుకనే అతడు అంతకంతకు ఎదిగాడు, ప్రబలాడు. సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లిపోయింది. మనం కూడా అంతకంతకు ప్రబలాలంటే, ఆత్మీయ జీవితంలో భౌతికంగా అంతకంతకు మనం ప్రబలాలంటే దావీదు ఎలాంటి అనుభవాలు గున్నా నడిచాడు, అతడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు, వాటిని మనం ఆలోచించుకుందాం. వాటిని మనం కూడా కలిగి ఉందాం. అలాగున మనం కలిగి ఉండి మనం కూడా అంతకంతకు ఎదుగుదాం, ప్రబలుదాం. అట్టి కృప దేవుడు ఈ మధ్యాహ్నం మనకు దయచేయును గాక. ఆమేన్.